ఒక కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే మాట వింటాడు, లేదా ఎమ్మెల్యేకి భయపడతాడు. ఒక ఎమ్మెల్యే మినిస్టర్కి భయపడతాడు, మినిస్టర్ సీఎంకి భయపడతాడు, సీఎం పీఎంకి భయపడతాడు. ఆ పీఎం కూడా భయపడేది స్టాక్ మార్కెట్. కంట్రీస్ కూడా అంతే. మాకు వృద్ధి ఇంత ఉంది అనేది చాలా గొప్పగా చెప్పుకుంటే తప్ప, లేకపోతే ఒక చులకన అయిపోతాం, పలచన పడిపోతాం అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. సో ఇది మన దగ్గర ఉండేటువంటి సైకాలజీయా, వరల్డ్ వైడ్ గా కూడా ఇదే సైకాలజీ ఉందా? ఇప్పుడు ఒక కంట్రీ ఆర్గనైజ్ చేసే విధానాలు వేరుంటాయి, మనం ఒక ఇండివిజువల్గా ఆర్గనైజ్ చేసే విధానాలు వేరుంటాయి. కంట్రీస్ వర్ రూల్డ్ బై రూల్ బుక్. మన జీవిత గమ్యం, మన జీవితంలో రాబోయేటువంటి అవసరాలని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండేలాగా చూసుకోవటం. నాకు జీతం పెరుగుతోంది, జీతం ఎక్కువైంది అనుకున్నప్పుడు సేవింగ్స్ అనేది డైరెక్ట్ గా ప్రపోర్షనేట్ గా కనిపించట్లేవు, డిక్లైన్డ్ గా ఉంటున్నాయి అనేది నిజమేనా? అది జీతం పెరిగితే సేవింగ్స్ తగ్గిపోతున్నాయి ఎందుకలా? మనిషి జీతం పెరుగుతుందని మీరు అన్నారు చూసారా, నిజంగా మనిషి జీతాలు కావాల్సినంత పెరగట్లేదు. ఇక్కడ జరిగిందల్లా తప్పు, జీతం రాకముందే మెటీరియలిస్టిక్ కమిట్మెంట్స్ పెట్టుకుంది. అది బానిసత్వంగా మారి ఒక్కసారి ఆ లూప్లోకి వెళ్తే బయటికి రావడం సాధ్యం కాదు. ఈఎంఐలు అనేవి చాలా మనకు కావాల్సిన దాంట్లో ఫ్లెక్సిబుల్గా అందించడానికి అవైలబుల్గా ఉన్నాయి అనేది. సో ఈఎంఐలు కూడా తీసుకోవద్దంటారా మీరు? ₹1,00,000 ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, మీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 లేనప్పుడు మీకు ఎందుకు ₹1,00,000 ఫోన్? మనం 30,000 ఫోన్ని అఫోర్డ్ చేయగలుగుతాం, 30,000 తీసుకోవాలి. మన దగ్గర డబ్బులు పెట్టుకొని ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు 12, 13, 14% రిటర్న్ వస్తుంది, వీడైతే నాకు 8%కే ఇస్తున్నాడు కదా, ఇది తెలివితేటలు. సో ఇన్వెస్ట్మెంట్లు ప్రాపర్గా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో విపరీతంగా సోషల్ మీడియాలో రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ బికమింగ్ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అవుతున్నారు. ఇలా చేయండి ఇది అవుతుంది, లేకపోతే యాడ్స్ చూస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈజీగా క్యారీడ్ అవే అయిపోతున్నామా? వాళ్ళు ఎవరి జీవితంలో చూసి ఒక లెసన్ని నేర్చుకొని చెప్తున్నారు, లేకపోతే ఏదో ఒక ఛానల్ ఇంకోటి చెప్తే దాని పదాలు మార్చి ఇక్కడ చెప్తున్నారు. జస్ట్ నాకు వ్యూవర్షిప్ కావాలి, వ్యూవర్షిప్పే మీ బిజినెస్ అయినప్పుడు మీరు మాట్లాడే మాట జనాల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది, కానీ బాధ్యత ఎందుకు? ఒక మనిషి ఒక పని చేసి సక్సెస్ఫుల్ అయ్యాడు, చాలా మంది దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు, ఎంతమంది సక్సెస్ అవుతారు? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈఎంఐల మీద జీవితాన్ని నడపడం అనేది అది ప్రెషర్ అవుతుందా, లేకపోతే బానిసత్వంగా మారుతోందా? జీతం పెరిగినా కొద్దీ కంప్లీట్గా మన సేవింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, అదర్ ఆస్పెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. దీన్ని మోడ్రన్ బానిసత్వం అనాలా? పిల్లల మీద ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ చదువుల కోసం అప్పులు తీసుకుంటూ ఉంటాం, అది ప్రేమ అవుతుందా, లేకపోతే ప్రెషర్గా మారుతుందా? ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్లు నిజాన్ని చూస్తారా, లేకుంటే తమకు నచ్చినట్టుగా ఉండే అబద్ధాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారా? బోల్డ్ అని ఇష్యూస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రేవంత్ చలమల గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో ఇన్వెస్టర్లు చాలా వరకు ప్రెస్టీజ్ ఇష్యూ అనేది చూస్తూ ఉంటారు కదా. లైక్ మనకి ఇండివిజువల్గా అయితే ప్రతిసారి ఇలా గ్రోత్ కనిపించాలి, అండ్ కంపెనీలకు సంబంధించి కూడా ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్ కూడా గ్రోత్ అనేది కనిపించాలి. కంట్రీస్ కూడా అంతే. మాకు వృద్ధి ఇంత ఉంది అనేది చాలా గొప్పగా చెప్పుకుంటే తప్ప, లేకపోతే ఒక చులకన అయిపోతాం, పలచన పడిపోతాం అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. సో ఇది మన దగ్గర ఉండేటువంటి సైకాలజీయా, వరల్డ్ వైడ్గా కూడా ఇదే సైకాలజీ ఉందా? సో గ్రోత్ కావాలి అని కోరుకోవటం మానవ సహజం. ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలి, ఎంతో కొంత ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతూ ఉండాలి, జీతం పెరగాలి, లైఫ్ స్టైల్ పెరగాలి, దానికి తగ్గట్టుగా సేవింగ్స్ కూడా పెరగాలి అని ఒక మైండ్ సెట్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. డెఫినెట్గా దేశాలన్నీ కూడా అదే ఆస్పెక్ట్స్లోనే పనిచేస్తూ ఉంటాయి. సో కాకపోతే ఇప్పుడు ఒక కంట్రీ ఆర్గనైజ్ చేసే విధానాలు వేరుంటాయి, మనం ఒక ఇండివిజువల్గా ఆర్గనైజ్ చేసే విధానాలు వేరుంటాయి. కంట్రీస్ వర్ రూల్డ్ బై రూల్ బుక్. అక్కడ ఏవైతే నియమాలు ఉంటాయో ఆ రూల్ ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి. అక్కడ హ్యూమన్ ఎమోషన్స్కి స్కోప్ తక్కువ, బికాస్ అక్కడ రూల్స్ ఉంటాయి. కానీ అదే మన ఇండివిజువల్ లైఫ్స్లోకి వచ్చేసరికి రూల్ బుక్ ఉండదు, మన జీవితం అంతా ఎమోషన్స్ తోటే నడిపేస్తూ ఉంటాం. సో దేశాలు ఎదుగుతుంటాయి కానీ మనుషులు మాత్రం ఎదగరు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, మనకి ఒక సేయింగ్ ఉంది, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులోయ్ అని. భారతదేశం ఎదుగుతుంది కానీ ప్రజలు ఎదగట్లేదు, మట్టి ఎదుగుతుంది. ఆదాయం గురించి మాట్లాడుకుంటుంటాం, అది కాదా కన్సిడర్? డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్ సిగ్నిఫికెంట్లీ. సో ఎంతవరకు మనకు వచ్చేటువంటి ఈ జీతాలతోటి ఒక మనిషి రిటైర్ అవ్వగలుగుతాడు? గుండెల మీద చేసుకొని
నేను పని చేయకుండా నేను రిటైర్ అవ్వగలుగుతాను, నాకు ఆ శక్తి ఉంది అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? తలసరి ఆదాయం నిజంగా సరిపడా వస్తుంది అని అంటే ప్రతి ఒక్కరికి ఆ ధైర్యం ఉండాలి కదా. దేశం ఎదుగుతోంది బికాస్ స్ట్రాంగ్ రూల్స్ ఉన్నాయి. కానీ మన జీవితంలో మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? మన నియమాలతోటి మన జీవితాన్ని నడపం. మనం ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాంతో మన జీవితాన్ని నడపం. కేవలం మన జీవితంలో ఉండేటువంటి ఎమోషన్స్ తోటి మనం చేయాల్సిన పొరపాట్లన్నీ ఎంగేజ్లో చేసేస్తాం. మనకి తీరా అనుభవం వచ్చే టైంకి పనిచేసే ఓపిక ఉండదు, పని ఎవరివ్వరు, జీతము రాదు. సో ప్రతి మనిషికి 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేదాకా దానికి సంబంధించిన ఆ బ్రెయిన్ ఓపెన్ కాదు. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ ఏజెస్ నుంచే కొన్ని నియమాలను పెట్టుకోవాలి. అసలు నాకు వచ్చేటువంటి జీతంలో నుంచి నేను ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధానంలో పెట్టుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అని అంటే ల్యాండ్ కొనటము నో, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని ఎట్లా అంటారు? అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మన భవిష్యత్తులో రాబోయేటువంటి అవసరాలకి ఉపయోగపడే విధంగా ఉండేదాన్ని యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అంటారు. మన జీవితం యొక్క గమ్యం ఏంటి? వెల్త్ క్రియేట్ చేయటమా? మన జీవిత గమ్యం మన జీవితంలో రాబోయేటువంటి అవసరాలని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండేలాగా చూసుకోవటం. ఇప్పుడు మీరు పిల్లలకు చదువుల కోసం డబ్బులు కావాలనుకుంటున్నారు, పెద్ద బడ్డనే కదా. మనిషి జీవితంలో ఉండే పెద్ద ఖర్చులు ఏముంటాయండి? పిల్లల ఎడ్యుకేషన్, హాస్పిటల్, హెల్త్, అంతే కదా. అండ్ ఉంటే మ్యారేజ్, ఇవి మేజర్ ఎక్స్పెన్సెస్ ఒక మనిషి జీవితంలో. మనిషి జీవితం సంపాదించే దాంట్లో డబ్బులు మెజారిటీ 50% అండ్ మోర్ దానికే పోతాయి కూడా. దాచిపెట్టే అక్కడికే పోతూ ఉంటాయి. మీకు ఇక్కడ నా దగ్గర ల్యాండ్ ఉంది, మా అబ్బాయికి కాలేజీలో సీట్ ఇవ్వమంటే ఇస్తారా? లేదు. లేదు. నా దగ్గర ల్యాండ్ ఉంది, నాకు హాస్పిటల్లో బిల్లు పే చేయను అని అంటే కుదురుతుందా? వాట్ వీ నీడ్ క్యాష్ అసెట్. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం దేనికి పెట్టుబడి పెడుతున్నాం, సో దానికి సూట్ అయ్యేటువంటి ప్రోడక్ట్ ఏంటి, వీటిని అర్థం చేసుకొని పెట్టుబడులు పెడితే మేబీ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. అభివృద్ధి అనేది ప్రతి జీవితంలో మోస్ట్ కామన్ ఎలిమెంట్. ఇట్ ఈస్ ఎ నేచర్స్ లా. అందరు ఎదగాల్సిందే, ఎదుగుతారు కూడా. కానీ ఎదుగుతామా ఓడిపోతామా అనేది మనం రాసుకునేటువంటి మన రూల్ బుక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జీవితంలో ఒక్కడే ఎదుగుతాడు, నియమాలు పెట్టుకున్నవాడు. ఏ నియమం లేనివాడు జీవితంలో ఎక్కడికి పోడు. ఇంకా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ని కూడా పాడు చేసుకుంటూ పోతారు. నియమాలు పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ మనం కూర్చొని అసలు మన లైఫ్ ఏంటి, మన శాలరీస్ ఏంటి, వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. ఇది ఒక కేసు. ఇంకా రెండో కేసు వాళ్ళు ఉంటారు, ఎస్ నాకు మంచి లిక్విడ్ అసెట్స్ కావాలి, సో నేను అగ్రెసివ్గా పెడతాను, మంచి రిటర్న్స్ రావాలి అని. ఎంతసేపటికి జీవితంలో రిటర్న్స్ వైపుగానే అందరూ చూస్తూ ఉంటారు. నీ ఇక్కడ పెట్టుబడి పెడితే నాకు ఇంత రిటర్న్ వస్తుంది, అది ఇది అని చెప్పేసి. ఎక్కడైనా రిటర్న్స్కి గ్యారంటీ అన్నట్టుగా ఏదైనా రాసుందా? పోనీ ఒక మాట అడుగుతాను, బ్యాంక్ ఎఫ్డి గ్యారంటీ ఉందా మీ దృష్టిలో? సో అదే కదా వాళ్ళు కింద ఇస్తూ ఉంటారు నోట్ అనేది. బ్యాంక్ ఎఫ్డికి ప్రతిదానికి కూడా స్టాక్ మార్కెట్స్ ప్రతిదానికి ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డికి కూడా గ్యారంటీ ఉండదు, ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డి ఇస్ ఇన్సూర్డ్ అప్ టు 5 lakhs ఓన్లీ కదండి. బియాండ్ ఏమన్నా మీరు 50 లక్షలు పెట్టారు, బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది, మీకు 5 లక్షలే ఆర్బీఐ ఇస్తుంది, మరి మిగతా 45 లక్షలు. దేర్ ఆర్ రిస్క్ ఎవ్రీవేర్. సో మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు రిస్క్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు పిల్లడు ఎడ్యుకేషన్ ఉంది 2 yearsలో, 2 years ఖాళీగా ఎందుకు డబ్బులు ఉంచాలని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే మార్కెట్ పడిపోయింది, పిల్లడి చదువులకి డబ్బులు సరిపడా లేవు. ఇప్పుడు తప్పెవరు చేసినట్టు? మార్కెట్ చేసినట్ట. మార్కెట్ స్వభావం పడటం లెగటం ఉంటుంది. మనం ఏంటో దాన్ని అర్థం చేసుకోకుండా రిటర్న్ చేసాంగా ఓడిపోయాం. అదే నియమాలు ఉంటే ఇంత టైం ఫ్రేమ్ ఉంటేనే నేను పెడతాను, లేకపోతే పెట్టను. ఇంత టైం ఫ్రేమ్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈక్విటీ మార్కెట్లోనో మా మ్యూచువల్ ఫండ్లోనో పెడతాను, లేకపోతే ఎఫ్డీలోనో, లేకపోతే బాండో, గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కొని పక్కకు పెట్టుకుంటాను. పిల్లడు చదువు నాకు ఇంపార్టెంట్. మనిషి ఎమోషన్స్ తోటి రూల్ చేయబడతాడు, రూల్స్ తోటి కాదు. ప్రభుత్వాలు ఎదుగుతాయి, గవర్నమెంట్ ఎదుగుతూనే ఉంటుంది. ఐ మీన్ కంట్రీస్ విల్ గ్రో, నాట్ అస్. మనం ఎదగాలి అంటే నియమం కావాలి. గ్రోత్ ఈజ్ పాసిబుల్ బట్ విత్ రూల్స్. మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఒక జీతం అనే దాని మీద కూడా ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. 100%. ఎస్, నాకు జీతం పెరుగుతోంది, జీతం ఎక్కువైంది అనుకున్నప్పుడు సేవింగ్స్ అనేది డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా కనిపించట్లేవు, డిక్లైన్డ్గా ఉంటున్నాయి అనేది నిజమేనా? అది జీతం పెరిగితే సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ఎందుకలా? మీరు చెప్పిన మాట 100% కరెక్ట్ మేడం. మనిషికి జీతం పెరగాలని ఒక మాట చెప్పారు కదా, నేను ఇందులో దీనికి ఇంకొక వర్డ్ కూడా యాడ్ చేస్తాను. మీరు ఆ మాట అన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. అది మనిషి జీతం పెరుగుతుందని మీరు అన్నారు చూసారా, నిజంగా మనిషి జీతాలు కావాల్సినంత పెరగట్లేదు. ఐ విల్ టెల్ యూ వై. అది ప్రభుత్వం ఎవరైనా నిందించడం కాదు, మనం నిందించుకోవడం. ఇప్పుడు టైం మనము
మన కెరియర్ మీద ఫోకస్ పెట్టి టైం అక్కడ ఇన్వెస్ట్ చేసి దానికి కావాల్సిన కోర్సు లేదా పర్సనల్ ట్రైనింగ్ ఏదో తీసుకుంటే జీతం ఆటోమేటిక్గా పెరుగుతుంది. Hmm. ఎంతమందికి వచ్చే జీతాలు వాళ్ళ లైఫ్కి సరిపడా వస్తున్నాయి? మార్కెట్లో స్కిల్ అవసరం చాలా ఉంది, ఉద్యోగాలు లేవు అంటారు, స్కిల్డ్ లేబర్ కావాలని ఎదురు చూస్తున్నారు. అవును. అంతే కదా, ఉద్యోగాలు లేక కాదు, స్కిల్డ్ కావాలి, అన్స్కిల్డ్ ఎక్కువ ఉన్నారు. Hmm. అందరూ వేస్ట్ చేసే టైం ఎక్కడ ఉంటుంది అని అంటే, నాకు వచ్చే జీతంలోంచి నేను డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి దాని మీద ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఈ జర్నీలో ఏమవుతుంది, వాళ్ళకి వాళ్ళు పెట్టే ఆ 10 రూపాయల మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు రాదర్ దాన్ క్రియేటింగ్ మోర్ ఇన్కమ్ ఫర్ దెమ్ సెల్ఫ్. ఫస్ట్ అసలు మన పెట్టుబడులు పెట్టాలి అని అంటే మనకి ఇన్కమ్ ఉండాలి, మన వెల్త్ క్రియేషన్ పెరగాలి అని అంటే మనం ఇన్కమ్ పెరగాలి. మనం ఫోకస్ ఎక్కడ పెట్టాం? ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీద, స్టాక్ మార్కెట్స్ మీద రాంగ్ ప్లేస్లో ఫోకస్ పెట్టాం. మీరు ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడితే దానిపైన చేసుకుంటుంది. యూ హ్యావ్ నథింగ్ టు డూ. మీరు ప్రతిరోజు దాన్ని ఓపెన్ చేసి చూసి చేసేది కూడా ఏమి ఉండదు, కానీ అక్కడ టైం వేస్ట్ చేస్తూ పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య చాలామందిని ఈ మధ్య గమనిస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లోకి వస్తాను. ఇప్పుడు జీతం పెరిగే కంటే ముందే మనం ఈఎంఐ కమిట్మెంట్స్ పెట్టేసుకుంటాం. వచ్చే సంవత్సరం నాకు శాలరీ హైక్ వస్తుంది కదా, సో నేను ఎట్లయినా నాకు కొద్దిగా క్యాష్ మిగులుతుంది కాబట్టి ఐ విల్ హ్యావ్ ఎ కమిట్మెంట్ అని ఫిక్స్ అవుతున్నారు ముందే. సో యు ఆర్ ఫిక్సింగ్ ద కమిట్మెంట్ టువర్డ్స్ వాట్? ఏ ఫిజికల్ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఒక కారు, టీవీనో, హౌస్ రెనోవేషన్, హౌస్, మెటీరియలిస్టిక్ థింగ్స్ వైపుగా యు ఆర్ ఫిక్సింగ్ ఇట్. ఎప్పుడైనా మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా బాధ్యతల వైపుగా ఆలోచించే ప్రయత్నం చేశారా? బాధ్యతలు అంటే ఏంటి? అరే నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, ఇప్పుడంటే నాకు జీతం వస్తుంది కాబట్టి నేను 1 లక్ష రూపాయలు ఫీజు కడుతున్నా. ఇంజనీరింగ్కి వెళ్తారు, ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు సంవత్సరానికి 5 లక్షల దాకా కట్టాలి. మరి ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు కడుతుంటే నాకు రూపాయి మిగలడం కష్టంగా ఉంది, మరి అప్పుడు నేను 5 లక్షలు ఎట్లా కట్టాలని ఒక ఆలోచన చేశారా? రెండోది, ఈరోజు నేను ముద్ద తింటున్నాను, ఈరోజు ఒక ముద్ద తింటున్నానంటే ఇంకో ముద్దను తీసి ఇంకో పక్కకు పెట్టాలి కదా, రేపు అన్న రోజు దానికోసం ఒక విత్తనాన్ని నాటాలి కదా, ఆ నాటే ప్రయత్నం చేశారా? ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం కూడా ఫోకస్ మొత్తం మెటీరియలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ వైపుగా తీసుకెళ్తుంది, విచ్ విల్ హ్యావ్ నో యూస్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. మనం పుట్టిన తర్వాత మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వీఆర్ మ్యారీడ్, వీ హ్యావ్ కిడ్స్, వీ విల్ ఆల్సో రిటైర్, మనకు అన్నీ ఉన్నాయి. మరి బాధ్యతలు నిర్వహించుకోవాలి కదా. దానికి ఏదో ఒక పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, లైఫ్లో చైల్డ్ ఎడ్యుకేషన్ గోల్, చైల్డ్ మ్యారేజ్ గోల్. ఎవరు చెప్పారు అవన్నీ గోల్స్ అని? అవి గోల్సా? అవన్నీ బాధ్యతలు. వాటిని గోల్ అని ఒక పేరు పెట్టుకొని దానికి ఒక డిఫరెంట్ ఎలిమెంట్లకు ఎందుకు తయారు చేస్తున్నారు? అక్కడ ఎమోషన్ ఉంటుందా గోల్ అని ఒక ఓడి వాడితే? ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలి అని అంటే దానికి బాధ్యత ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో దీని ఒక రెస్పాన్సిబిలిటీ వైపుగానే చూడాలి. ఈ రోజు నా అబ్బాయి చదువుతున్నాడు, రేపు వాడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాడు, ఈ రోజు 1 లక్ష కడుతున్నాను వాడికి ఇంకొక 1 లక్ష తీసి పక్కన పెట్టాలి రేపు అన్న భవిష్యత్తు కోసం. ఈరోజు నువ్వు ముద్ద తింటున్నా, ఖచ్చితంగా నా వయసు ఒక టైంకి అయిపోతుంది, నేను ఉద్యోగం చేయలేను. ఈరోజు నేను 30 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తా, తర్వాత ఇంకో 30 సంవత్సరాలు రిటైర్మెంట్ జీవితంలో బతుకుతా. మరి ఒక్కొక్క రోజు కోసం ఇంకొక ముద్దని తీసి పక్కకు సేవ్ చేస్తున్నానా? ఇవి ఏమీ చేయకుండా జీతం ముందు రాబోయే ఆ హైకును దృష్టిలో పెట్టుకొని ముందే మెటీరియలిస్టిక్ కమిట్మెంట్స్ పెట్టుకుంటున్నాం. వీ థింక్ ఇట్ ఈస్ గ్రోత్. అది గ్రోత్ డిస్ట్రక్షనా? గ్రోత్ కావాలి అని అంటే ముందు బాధ్యతల్ని కంప్లీట్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా విల్ బి సెల్ఫ్ సస్టైన్. మన భారతదేశం సేవింగ్స్ యావరేజ్ చూస్తే వరల్డ్ యావరేజ్ కంటే ఎక్కువ. ఓకే. వరల్డ్ యావరేజ్ సేవింగ్స్ రేషియో కంటే ఒక కంట్రీ సేవింగ్స్ రేషియో ఎక్కువ మంది బాగా సేవ్ చేస్తాం. ఎక్కడ అనంటే ఒక ల్యాండ్లో, ఒక ఇంటి మీద, దే ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్స్. సో అక్కడ చేస్తూ ఉంటాం, ఒక ఎఫ్డీలోను, ఒక ఇన్సూరెన్స్లోను అక్కడ సేవ్ చేస్తూ ఉంటాం. కానీ పేద దేశంలో కూడా మన భారతదేశం పెద్ద దేశమే. మరి అంత సేవింగ్స్ ఉన్న ఈ భారతదేశం ఇంకా పెద్ద దేశంగా ఎందుకు ఉంది? ఇప్పుడు మనము లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోబట్టి కొద్దిగా ఏదో మనం అందరం బాగా కనిపిస్తున్నాం, కానీ ఒక్కసారి కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే 60 ఏళ్ల వయసు తర్వాత నాకు ఇన్కమ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించారు ఎవరైనా? ఇన్కమ్ వస్తుంది అని అంటే వాట్ వీ ఫీల్, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు పర్టికులర్గా ఇలానే లైఫ్ ఉంటుంది అనుకుంటాం. ఇలా ఎందుకు ఉంటుంది లైఫ్? ఒక టైంకి బ్రేక్ పడాల్సిందే కదా. ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. నాట్ జస్ట్ ఫ్లక్చుయేషన్స్ మ్యామ్. ఇప్పుడు 80 ఏళ్ల వయసు అనుకుందామండి, మొదటి 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు పేరెంట్స్ చూసుకుంటారు, తర్వాత 25 సంవత్సరాలు మేము ఎర్న్ చేస్తాం, ఆ తర్వాత 25 సంవత్సరాలు ఎర్నింగ్ ఉండదు. 3 ఫేసెస్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ ఫేస్ నో ఇన్కమ్, లాస్ట్ ఫేస్ నో ఇన్కమ్, మధ్యలో ఫేస్ ఒక్కటే ఇన్కమ్.
ఇది పర్మనెంటా జీవితంలో? అసలు లైఫ్‌లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ పక్కన పెట్టండి. అసలు ఎర్నింగే పర్మనెంట్ కాదు. వీ హ్యావ్ టు స్టాప్ సమ్‌వేర్. బై ఫోర్స్ మనల్ని తోసేస్తారు బయటికి. మరి ఆ ఎర్నింగ్ లేని రోజు కోసం మనం ఒక ప్లాన్ చేయాలి కదా! ఒక చిన్న బ్యాడ్ ఎలిమెంట్ ఏమైందంటే మన భారతదేశంలో పిల్లల రిటైర్మెంట్ పెట్టుబడి ఒకప్పుడు పిల్లలు చదువుకొని వాళ్ళు ఎదిగితే ఇక పేరెంట్స్‌ని వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఆ కండిషన్ ఉందా? ఈ ఈ ఆ కండిషన్ లేదు అని మనకు తెలుసు. హ్మ్. కానీ ఆ కండిషన్ లేదు అని తెలిసిన తర్వాత దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలో తెలియట్లేదు. యాహ్! అక్కడ ల్యాగ్ అవుతున్నారు. ఎంతోమందిని చూస్తూ ఉంటే లక్షలు జీతాలు వస్తున్నాయి. కానీ అసలు వాళ్ళందరి పరిస్థితి చూస్తూ ఉంటే అసలు రిటైర్మెంట్‌కి ఎవరు ఎలిజిబుల్ కనిపియట్లేదు. హ్మ్. ఎట్లా రిటైర్ అవుతాం? సేవింగ్స్ లేవు. ఉంది. ఒక ఇల్లుంది. ఇల్లేమిస్తది? షెల్టర్ అంతే. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సన్ అండ్ వెదర్ కండిషన్స్. దట్స్ ఇట్. ఒక ఎమోషన్. ఐ యాక్సెప్ట్ ఇట్. ఐ అడ్మిట్ ఇట్. చదువు చెప్పుద్దా? పోనీ ఒక సంవత్సరం పాటు ఉద్యోగం చేయలేని కండిషన్‌లో ఉంటే స్కూల్ ఫీజులు పెట్టుద్దా? అన్నం పెట్టుద్దా? సో, మనం ప్రియారిటీ ఫస్ట్ దేనికి ఇయ్యాలి? బ్రతకటానికి ఇవ్వాలి. ఇల్లు అనేది ఎమోషన్. కానీ మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ ఎమోషన్‌కి ఒక ప్రియారిటీ ఇవ్వాలి. ఒక టైం ఉంది దానికి. సో, ఎప్పుడైనా మనము ఫస్ట్ లెవెల్‌లో నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి మన బాధ్యతలు మనం తప్పించుకోలేనివి కొన్ని ఉంటాయి. హ్మ్. వాటి కోసం ఒక భాగం పక్కకు పెట్టాలి. ఒక భాగం. ఏది అనుభవించొద్దన్న. మళ్ళీ మనం ఖర్చు పెట్టుకోకపోతే మోటివేషన్ ఉండదు లైఫ్‌లో. వీ హావ్ టు స్పెండ్ సంథింగ్ ఫర్ ఆల్ సెల్ఫ్, ఫర్ లగ్జరీ. అవును. కొంత పెట్టుకోవాలి. అదే మోటివేషన్ మనం పని చేయటానికి. కొంత భాగాన్ని మెటీరియలిస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంటే కూడా మన రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి కదా! ఫైనాన్షియల్ నీడ్స్. వీ నీడ్ ఓన్లీ క్యాష్. అక్కడ ల్యాండ్ ఉంటే ఉపయోగపడదు. వాటిలో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకోవాలి. హ్మ్. అటువైపు ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకుంటున్నప్పుడు విల్ బీ స్టేబుల్. సో, ఇక్కడ జరిగిందల్లా తప్పు. జీతం రాకముందే మెటీరియలిస్టిక్ కమిట్మెంట్స్ పెట్టుకున్నారు. అది బానిసత్వంగా మారింది. ఒక్కసారి ఆ లూప్‌లోకి వెళ్తే బయటికి రావడం సాధ్యం కాదు. ఓకే. ఇప్పుడు చాలామంది 40 ఏళ్ళు దాటేస్తాయి. వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే దేర్ ఇస్ నో సొల్యూషన్. ఇట్స్ ఆల్ ఓవర్. ఇంకెంత పని చేస్తారు? ఇంకో 10 ఏళ్ళు చేస్తారేమో మీరు. ఏదైతే యాక్చువల్‌గా స్వీట్ ఇయర్స్ ఉన్నాయో ఎర్లీ ఏజెస్ అవన్నీ అయిపోయినాయి. యూ ఆల్రెడీ హ్యావ్ 10 ఇయర్స్. 10 ఇయర్స్‌లో ఏం సాధిస్తాం? హ్మ్. ఇప్పుడు మన జీవితం 100 ఏళ్ళు ఉండొచ్చు. కానీ సంపాదించే వయస్సు ఇంకో 10 ఏళ్ళే ఉంది. వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎర్లీ ఏజెస్ నుంచి ప్లాన్ చేసుకోకపోతే దేర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఇది ఎట్లాంటిది? రోగం లాంటిది. రోగం రాకముందే మనం గనక కొద్దిగా ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తే రోగమే రాదు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ క్యూర్. అంటాం. యూ సెడ్ రైట్. అది. అదే కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్‌లో మనం ప్రయత్నం మొదలుపెడితే మెడిసిన్స్‌తో తగ్గుద్ది. ఇంకొంచెం ముదిరాకెళ్తే ఆపరేషన్‌తో తగ్గుద్ది. ఇక 45 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది. అది ముదిరిపోయింది. జస్ట్ పోస్ట్‌పోనింగ్ హ్మ్. ద బ్యాడ్ రిజల్ట్. టాబ్లెట్లు వేసుకుంటూ మనం. అంతే, అంతకు మించి ఏమి ఉండదు. హ్మ్. సో, దీన్ని ఆ కోణంలోనే చూడాలి. ఇల్లు కొనొద్దను. కొనాలి. దానికో టైం ఉంది. ఇల్లు కొనాలి అనే దాంట్లో కూడా మీరు ఒక ఎమోషన్ అన్నప్పుడు కూడా ఒక ఫీల్ ఏంటంటే నేను రెంట్ హౌస్‌లో ఉన్నదానికంటే ఎవరికో ఇండివిడ్యువల్ పర్సన్‌కి రెంట్ హౌస్ పేరుతో అక్కడ రెంట్ కడుతున్నాను. బట్ ఇండివిడ్యువల్‌గా నా అంతట నేను ఒక బ్యాంక్ లోన్ పెట్టి తీసుకుంటే బ్యాంక్‌కి కదా నేను రెంట్ కట్టేది. బట్ నాకొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఐ కెన్ చేంజ్ నాకు తగ్గట్టుగా మోడిఫికేషన్స్, చేంజెస్ అన్నీ నేను చేసుకోవచ్చు. అక్కడైతే చేసుకోలేను. అది ఒక సాటిస్ఫాక్షనా? ఒక ఎమోషన్ అంటారా? మేడం ఇక్కడ ఎమోషన్స్ వల్లనే అందరూ కొంటున్నారు. హ్మ్. అసలు ఇల్లు కొనడానికి రీజన్ మేడం ఆ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కంటే కూడా సొసైటల్ ప్రెషర్ అనేది నేను చెప్తాను. హ్మ్. వెన్ ఐఎమ్ టాకింగ్ టు మెన్, పాపం క్లయింట్స్ వచ్చి మాట్లాడుకుంటూ సరదాగా ఆఫ్టర్ బికమింగ్ క్లయింట్స్ విల్ బికమ్ క్లోజ్ ఆటోమేటిక్లీ. తట్టుకోలేకపోతున్నానండి ప్రెషరు. హ్మ్. ఇల్లు కొనమని. నాకేమో పిల్లల భవిష్యత్తుకి డబ్బులు దాచిపెట్టాలని ఇది ఉంది. కానీ ఈ చుట్టుపక్కన వాళ్ళ ప్రెషర్ మా ఇంటి మీద పడుతుంది. మా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ నా మీద పడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇరుక్కుపోయినట్టుంది మా పరిస్థితి అని చెప్పేసి నార్మల్‌గా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో, దెన్ ఐ అండర్‌స్టూడ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో అది సొసైటల్ ప్రెషర్ వల్ల జరిగినాయి. ఇనీషియల్ స్టేజ్ ఈజ్ ద గ్రోత్ ఫేజ్ అండి. హ్మ్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతాము. హ్మ్. దాని అండర్‌లయింగ్ ఉండే భూమి విలువ పెరుగుతది. కానీ కాంక్రీట్ విలువ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. దానికి ఇంకొక ఆప్షన్ లేదు. ఓకే. సరే మనం బ్యాంక్ కూడా కడుతున్నాం కదా! డిప్రిషియేట్ అయితుంటే, అప్రిషియేట్ అయితే ఏంటి? మనం ఎట్లైనా రెంట్ కట్టాల్సింది అక్కడ కడుతున్నాం అనేది మీ ఆర్గ్యుమెంట్. రెంట్ కడితే ఎంత కడతామండి ఒక రూ. 1,00,00,000 ఇంటికి? 20,000 లేదా 25,000 అంతే కదా! రూ. 1,00,00,000 ఇంటికి ఈఎంఐ కట్టాలంటే 90,000. ఎక్కడ 25,000 ఎక్కడ 90,000 అండి? ఇప్పుడు వీడికి రెంట్ మనం 25,000 కట్టాల్సి వస్తుందని ఒక దాంతోటి మనం వాడికి 90,000 కడుతున్నాం. ఎర్లీ ఏజెస్‌లో వచ్చే జీతం ఎంత? మీ మెజారిటీ ఆఫ్ ద కమిట్మెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది?
మీరు ఒక ₹1,00,00,000 లోన్ తీసుకుంటే 20 సంవత్సరాలు ఇంకో ₹1,00,00,000 వడ్డీ కడతారు అక్కడ. అది తీసుకోవడం తప్పను. దానికి తీసుకునే మెథడాలజీ ఉంటుంది. తీసుకోవడానికి తప్పను. కానీ వయస్సు ఎర్లీ ఏజెస్లో శాలరీస్ తక్కువ. 2,00,000 జీతం వస్తుంది అనుకుందాం. అందరికీ రాదు, వస్తుందని అనుకుందాం. 90,000 ఈఎంఐకి పోతూ ఉంటే ఇంకా పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు బతుకుతూ వాళ్ళకి కావాల్సిన కార్లు కొనుక్కుంటూ ఇంకే భవిష్యత్తు కోసం ఏం పెట్టుబడి పెడతారు? అదేంటి మళ్ళీ భవిష్యత్తులో మనకి జీవితంలో ఇల్లు కొనలేము, ఇంటి రేట్లేము ఆకాశాన్ని అంటుతున్నాయని మాట్లాడతారు. ఒక ఇటుక రేటు కూడా పెరుగుద్దండి, పార్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మన ఏదో పెరిగిపోతుంది అని భయపడద్దు. మీరు ఆ డబ్బుల్ని ఇల్లు కొనుక్కునే బదులు ఎక్కడైనా మీకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నా కానీ అది కూడా పెరుగుతుంది కదా రేటు. ఇట్ కెన్ ఎఫర్డ్ ద ఫ్యూచర్ వాల్యూ కదా. ఇప్పుడు 90,000 మీరు కట్టాలని అనుకుంటున్నారు. ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ ఒక ఉదాహరణ చెప్తాను. 25,000 రెంట్ కట్టుకొని బ్యాలెన్స్ది ఏ మ్యూచువల్ ఫండ్లోని ఎస్ఐపి చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ లిక్విడ్ అసెట్ కదా. గతంలో మేడం మనకి సెటిల్మెంట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేసేవాళ్ళు పేరెంట్స్? పిల్లల పెళ్ళిళ్ళు చేసేసి ఫైనల్గా ఇది సెటిల్డ్ అని డిక్లేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కర్మ కొద్ది అది ఎట్లా మారింది? పెళ్లి కాకముందే వాడు సెటిల్డ్ డిక్లేర్ చేస్తేనే పెళ్లి చేస్తారంటున్నారు. చదివి కాకరకాయ కిక్కరకాయ అయినట్టుంది ఇది. ఇండిపెండెంట్గా ఉన్నారా లేదా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. 25 ఏళ్ల కుర్రాడికి 30 ఏళ్ల కుర్రాడికి స్టెబిలిటీ, సొంత ఇల్లు కావాలి, సొంత కారు కావాలి. 5 సంవత్సరాల్లో వాడు సంపాదించేసి అన్నీ చేస్తాడండి. ఈజ్ దట్ రియల్లీ పాసిబుల్? అది ఎట్లా సాధ్యమవుతుందండి? పేరెంట్స్ కొనిస్తే వేరు, ఆ కుర్రాడైతే కొనుక్కోవడానికి ఎంత సంపాదన ఉంటుంది? ఇప్పుడు మీరేమో 50 ఏళ్ళకి కట్టారు, ఈ కుర్రాడు మాత్రం 30 ఏళ్ళకి చేయాలా? మనకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది. సెటిల్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ లైఫ్లో ఎర్లీ ఏజ్లో సంపాదించే డబ్బులు పెట్టుబడులు పెట్టి భూములో, ఆ రోజుల్లో అంటే సరే భూములు అగ్రికల్చరే మన వృత్తి కాబట్టి మనం అందులో పెట్టుబడులు పెట్టాం. సరే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా రకరకాల అసెట్ క్లాసెస్ ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే రెంటల్ ఇన్కమ్ వచ్చే రియల్ ఎస్టేట్, ఏదో ఒక దాంట్లో మన సూటబిలిటీని బట్టి పెట్టుబడులు పెట్టుకుంటూ ఫస్ట్ మన వెల్త్ని కొద్దిగా క్రియేట్ చేసి మనం పనిచేయలేని పరిస్థితుల్లో కూడా దాని నుంచి ఒక ఇన్కమ్ వచ్చేలాగా చూసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇల్లు ఉన్నా లేకపోయినా వీ కెన్ లివ్, బ్రతుకుతాము. అదే సంపాదన ఆగిపోతే సో ఫస్ట్ మనం సర్వే అవ్వడానికి ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసే విధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ని క్రియేట్ చేసుకుని ఉండాలి కదా. పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసి ఉండాలి కదా. ఎర్లీ ఇయర్స్లో ఇల్లు కొన్నారండి, ఓకే, రేపు పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చింది, మళ్ళీ లోన్కి వెళ్తాం కదా, మళ్ళీ ఎప్పుడు బయటపడతారండి ఆ ట్రాప్లో నుంచి? సో లోన్ ఈజ్ ఎ ప్రెషర్ అంటారా, లేకుంటే పిల్లలు మంచి చదువుకోవాలి అనే దాంతో ఒక ప్రేమ కనిపిస్తుంది? న్యూ లగ్జరీ ఏంటో తెలుసా మేడం? ఇప్పుడు డెట్ ఫ్రీ లైఫ్, అప్పు లేని జీవితమే న్యూ లగ్జరీ. ఓకే, అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ఉండేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వాటి వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని. కాదు, అందరు ఆరోగ్యాలు పాడవడానికి గల కారణం ఫైనాన్షియల్ స్ట్రెస్, వాళ్ళు తీసుకున్న కమిట్మెంట్స్, అవి కట్టలేక వాళ్ళు పడే బాధ, దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఏం పని ఈ జనరేషన్ చేస్తుందా? గతంలో ఇంతకుముందు ఏ జనరేషన్ పని చేయలేదా? బుర్ర పెట్టి పని చేసిన వాళ్ళు ఎవరు లేరా? మన ఒక్కళ్ళమైన బుర్రలు పెట్టి పని చేసేది. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ స్ట్రెస్. వర్క్ చేస్తే స్ట్రెస్ వస్తుందని ఎవరు చెప్పారండి? ఇష్టంతో వర్క్ చేస్తే వర్క్ ఇస్ నెవర్ స్ట్రెస్. అది వెంటనే పోతుంది కూడా, గంట సేపు రెస్ట్ తీసుకుంటే. మనం ఒంట్లోంచి పోని స్ట్రెస్ ఏది? ఫైనాన్షియల్ స్ట్రెస్. ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ అండి ఒక ఉద్యోగం మారాలి, నాకు అక్కడ నచ్చట్లే, నన్ను హెరాస్ చేస్తున్నాడు వాడు అక్కడ కంపెనీలో ఉన్నోళ్ళు, కానీ ఉద్యోగం మారాలి. ఇప్పుడు ఉద్యోగం మారాలి అని అంటే రిజైన్ చేసి బయటికి వెళ్తే 3 నెలలు టైం పట్టుద్ది. నాకు 3 నెలలు నా దగ్గర డబ్బులు లేవన్న భయంతో ఆ హెరాస్మెంట్ని తట్టుకుంటూ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు? బికాస్ ఆఫ్ ఈఎంఐ. ఒక ఆయన అన్నాడు, ఒక ఐటీ మేనేజర్ నా దగ్గరికి కొత్త కుర్రోళ్ళు వస్తుంటారండి, అన్న నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదని అంటే ఒక ఈఎంఐ తీసుకుని ఆటోమేటిక్గా వస్తుంది. బానిసత్వం. ఆటోమేటిక్గా మనం అందులోకి వెళ్ళిపోతాం. మనకి కనీసం వర్క్ ఫ్రీడమ్ కూడా ఉండదు. మన ఈఎంఐలు తీసుకుంటే మన బతుకు మనం బతకలేము. కంపెనీ వాడు చెప్పినట్టుగా ఎందుకంటే ఉద్యోగం తీసుకోవడం భయం. ఇఫ్ యూ వాంట్ టు అప్గ్రేడ్, ఒక కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా మీకు స్కోప్ దొరకదు. మీరు ఎవరి చరిత్రనైనా తీసుకోండి, ఒకడు ఎదిగాడు అని అంటే వాడికి ఇట్లాంటి ఫైనాన్షియల్ టెన్షన్స్ లేకుండా ఉన్నాడు కాబట్టి ఎదుగుంటాడు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ కెరియర్ మీద పెట్టి ఉంటారు, ఇట్లాంటి వాటి మీద కాదు. సో బేసిక్ తీసుకోవాలి, దానికి ఒక టైం ఉంది. ఆ వయసు వచ్చినప్పుడు మన దగ్గర స్టెబిలిటీ ఉన్నప్పుడు ఆ రోజు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక స్టెబిలిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈఎంఐలు అనేవి చాలా మనకు కావాల్సిన దాంట్లో ఫ్లెక్సిబుల్గా అందించడానికి అవైలబుల్గా ఉన్నాయి అనేది. సో ఈఎంఐలు కూడా తీసుకోవద్దంటారా మీరు? నేను అనట్లేదు. ఈఎంఐ ఫస్ట్ మేడం, ఒకప్పుడు మనం ఏదైనా కొనాలి అని అంటే మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కునే వాళ్ళం, ఏదో పదో పరక తగ్గితే అప్పు తీసుకునేవాళ్ళం. దట్ వాజ్ అవర్ ట్రెడిషన్. అంటే అక్కడ మన ఎలిజిబిలిటీ ఏంటో తెలుస్తుంది. ఏదో 10% నా దగ్గర ఉంది, మిగతా తప్పు తెచ్చుకుంటా అంటే దాని ఎలిజిబిలిటీ అంటారా? మన దగ్గర డబ్బులు పెట్టుకొని
ఆ డబ్బుల్ని ఒట్టిగా నేను ఎందుకు ఇక్కడ డిప్లాయ్ చేయాలి? బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకి ఇస్తున్నాడు కదా! నా డబ్బుల్ని నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకొని, బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకి ఇస్తున్నాడు కాబట్టి వాడుకుంటాను అంటే ఇట్ విల్ బి రైట్ థింగ్. ఇప్పుడు వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు ఐఫోన్‌లో ఎందుకులేండి, ఏదో ఫోన్ కొనుక్కోవాలి. ఓ ₹1,00,000 ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు. మీ బ్యాంక్ అకౌంట్‌లో ₹1,00,000 లేనప్పుడు మీకెందుకు ₹1,00,000 ఫోన్? మనం 30,000 ఫోన్‌ని అఫోర్డ్ చేయగలుగుతాం. 30,000 తీసుకోవాలి. మీరు భవిష్యత్తులో రాబోయే జీతాన్ని పణంగా పెట్టేశారుగా, తనఖా పెట్టేశారు. మీరు జస్ట్ ఎవరి కోసం పని చేస్తున్నారు? వాడి కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు పెట్టుకొని, ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను ఒక 12, 13, 14% రిటర్న్ వస్తుంది. వీడైతే నాకు 8%కే ఇస్తున్నాడు కదా! ఇది తెలివితేటలు. 8%కి ఇస్తున్నాడు, నా డబ్బులు అక్కడ పెట్టుబడి పెడితే ఈ దగ్గర లోన్ తీసుకుంటా, తెలివితేటలు అవి. 8%కి అప్పు తీసుకుంటా, 14% నాకు వస్తుంది. అవి తెలివితేటలు. అసలు నా దగ్గర డబ్బులే లేవు, అది నా ఎలిజిబిలిటీయే కాదు. వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ కదా. మనం ఏంటో మనం తెలియాలి కదా. మన 2 కాళ్ళు నేల మీద ఉండాలి కదా. అప్పు వస్తుంది అని అంటే మన ఎలిజిబిలిటీ అనుకుంటాం. సాడ్ రియాలిటీ మేడం. జేబులో 2 క్రెడిట్ కార్డులు ఉండి ఒక్కొక్క దానికి ₹1,00,000 ఎలిజిబిలిటీ ఉంది అని అంటే మన డబ్బులు అనుకుంటాం. అందులో మన సివిల్ స్కోర్ చూస్తారు. ఆ తర్వాత క్రెడిట్స్ అనేవి అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇవన్నీ అప్పుడు వస్తాయి. అవి మన ఎలిజిబిలిటీ అనుకుంటాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయని అనుకుంటాం. మన డబ్బులా? అవి మన డబ్బులు కాదు కదా. అది అప్పు. అది ఎప్పుడు వాడాలి? తప్పని పరిస్థితుల్లో వాడాలి. అసలు క్రెడిట్ కార్డు అంటూ మనం దాన్ని యూజ్ చేసామని అంటే తప్పని పరిస్థితుల్లో వాడాలి. క్రెడిట్ కార్డ్ పర్పసే అది కదా, టు బై సంథింగ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. అసలు శాలరీలో మనం ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నాము అని అంటే అప్పు తీసుకున్నట్లు సర్వైవ్ అవుతావు. ఇట్స్ ఎ బేసిక్ లాజిక్. రేపు ఎట్లా కడతావు? నువ్వు శాలరీలోనే బతకలేకపోతున్నావు, అప్పు తీసుకుని అప్పు ఎట్లా కడతావు? మళ్ళీ దానికి వడ్డీ కూడా యాడ్ అవుతుంది కదా. ఎలిజిబిలిటీ లేదు కదా. జేబులో లేనప్పుడు వీఆర్ నాట్ ఎలిజిబుల్. మనకు మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ రాంగ్. కోరిక ఉంటే ఐఫోన్ కొనాలి అని, ఐఫోన్ కొనటానికి కావాల్సిన ఉద్యోగాన్ని సంపాదించుకో. ఒక ఐఫోన్ ఏంటి, ఇంటి మొత్తానికి ఐఫోన్ లేయగలుగుతావు. లైఫ్ లాంగ్ ఐఫోన్లో కొనగలుగుతావు. ఈరోజు ఒక ఐఫోన్ కొంటే నీ జీవితం అయిపోయినట్టేనా? నువ్వు ఎదిగినట్టేనా? ఒక ఫోన్ డిక్లేర్ చేస్తుందా, ఒక కార్ డిక్లేర్ చేస్తుందా? నువ్వేంటో దే ఆర్ వేస్టింగ్ దేర్. ఇప్పుడు ఏమవుతుందో ట్రాప్లో పడిపోయారు. ఆ ఈఎంఐలు కట్టలేక, ఆ స్ట్రెస్, కెరియర్ అప్గ్రేడ్ ఉండదు. సో ఫస్ట్ అసలు మనం ఎదగాలి అని అంటే స్ట్రెస్ ఉండొద్దు. ఫైనాన్షియల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కాదు. వర్క్ స్ట్రెస్ ఉంటే ఎదుగుతాం. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉందంటే ఎదగం జీవితంలో. ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకొచ్చేది ఈఎంఐ. తక్కువ శాలరీ కాదు. తక్కువ శాలరీ ఎప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ని క్రియేట్ చెయ్యదు. అంటే హైదరాబాద్లో ₹1,00,000 వస్తేనే బతుకుతారా? 50,000 వచ్చిన వాళ్ళు హ్యాపీగా బతకట్లేదా? శాలరీ విల్ నెవర్ క్రియేట్ ఎ ఫైనాన్షియల్ స్ట్రెస్. మనం తీసుకున్న అప్పులు క్రియేట్ చేస్తాయి. ఈఎంఐలు, కమిట్మెంట్స్ అవి క్రియేట్ చేస్తాయి స్ట్రెస్ని. సో బేసిక్ అప్పు తీసుకునేటప్పుడు మనం ఏదో ఒక ర్యాండమ్ లెక్కేస్తాం. 1,00,000 వస్తుంది జీతం, ఇంటి ఖర్చు 50,000, 50,000 మిగులుతున్నాయని. అసలు నీకు 50,000 ఖర్చు అవుతుంది అనే విషయం నీకు ఎవరు చెప్పారు? అరే ఇది నా లైఫ్, నాకు తెలియదు 50,000 అవుతుందని నీకు తెలియదు. దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ. వాళ్ళ ఖర్చు ఎంతో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పటికిప్పుడు మీరు ఎప్పుడు మీ ఆఫీసులో ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేయించండి, మీ ఖర్చులు రాయండి అని అందరు తప్పులు రాస్తారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా వాళ్ళ ఖర్చులు ఎంతో తెలియదు. ఏం లెక్కేస్తారు? మహా అయితే నెల ఖర్చు, నెల రెంట్ ఎంత, నెల కరెంట్ బిల్ ఎంత, నెల గ్యాస్ బిల్ ఎంత, నెల కూరగాయల బిల్ ఎంత, అంతే లెక్కేస్తారు. అదేనా మన లైఫ్ ఎక్స్పెన్స్? పిల్లల స్కూల్ ఫీజుని కన్సిడర్ చేయరు. మనం పండగ వస్తే ఇంటికి వెళ్తూ ఉంటాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని కన్సిడర్ చేయం, ట్రావెల్ కాస్ట్ని. పండగలకి బట్టలు కొనుక్కుంటాం, కన్సిడర్ చేయం. సంవత్సరంకి ఒకసారి ఇన్సూరెన్స్లు కడతాం, కన్సిడర్ చేయం. డొనేషన్స్ లాంటి హ్యాబిట్స్ ఉంటాయి, కన్సిడర్ చేయం. యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఎన్నో వస్తూ ఉంటాయి, కన్సిడర్ చేయం. 3 సంవత్సరాలకు ఒకసారి ఫోన్ పాడవుతుంది, మరి అది కూడా మంత్లీ బడ్జెట్లోకి రాసుకోవాలి కదా. కొద్దిగా దాచుకుంటేనే కదా 4 ఏళ్ళకి ఒకసారి ఫోన్ కొనుక్కునేది. ఇంట్లో ఏదో ఒక ఐటెం పోతుంది. ఇవన్నీ ఎక్స్పెన్సెసే కదా. అందుకే అందరూ అంటుంటారు, అరే నాకు ఎంత ఆలోచించినా నాకు డబ్బులు ఎందుకు సరిపోవట్లేదో నాకు అర్థం కావట్లేదు అంటారు. ఎందుకంటే నీకు బడ్జెట్ చేసుకోవడం తెలియట్లేదు. నువ్వు బడ్జెటే తప్పు చేస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు? 1,00,000 వస్తుంది, 50 ఖర్చు కదా, 50 ఈఎంఐ పెట్టుకుంటాను అంటున్నావు. ఇక్కడే ట్రాప్ అయిపోతావు. ఫస్ట్ మన బడ్జెట్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. సాడ్ రియాలిటీ ఈజ్, నేను ఏదో బతుకుతున్నాను అని అనుకోవడానికి హైదరాబాద్ 75,000 ఖర్చు అయింది నెలకి. జస్ట్ నేను బతుకుతున్నాను అనుకోవడానికి, కంఫర్టబుల్గా కాదు. సో ఈ మధ్య కాలంలో మెల్లిమెల్లిగా ఫైనాన్షియల్ లిటరసీయా లేకుంటే వస్తున్నటువంటి అవేర్నెస్ కావచ్చు, దీంట్లో సిప్పుల వైపు వెళ్ళడం అనేది కొంచెం కనిపిస్తుంది. అది పెద్ద రిస్క్ ఉండదు అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ కింద సిప్ వాడొచ్చు అంటారు. ఇది కరెక్టేనా ఆలోచన? యా, ఇప్పుడు ఎస్ఐపి అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ మ్యూచువల్ ఫండ్ మేడం. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టర్మినాలజీ ఆఫ్ ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు అది ఆర్డి అంటారు ఇంకో భాషలో. అది కూడా అంతే కదా. మంత్లీ ఆటోమేటిక్గా కట్ అయితే ఆర్డి, ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయితే ఇంకో టర్మినాలజీ ఎస్ఐపి.
ఇంకొక భాషలో మంత్లీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయితే ఈఎంఐ, ఉమ్, ఇంకో భాషలో మన మంత్లీ ఒక అమౌంట్ కట్ అయితే చిట్టి. ఉమ్, ప్రతి దాంట్లో ఈ ప్రాసెస్ ఉంది. సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఒక చిన్న చిన్న భాగం బయటికి వెళ్ళేదాన్ని మనం ఎస్ఐపి అని మ్యూచువల్ ఫండ్లో పిలుచుకుంటున్నాం అంతే. ఇట్స్ పార్ట్ ఆఫ్ మేకింగ్ పీపుల్ డిసిప్లైన్డ్. మనం తీసి పెట్టమంటే పెట్టరు, ఎస్ఐపి అయితే ఆటోమేటిక్గా కట్ అవుతుంది కాబట్టి ఎస్ఐపి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, నిజంగా ఎస్ఐపి పెట్టిన వాళ్ళందరికీ వాళ్ళ లైఫ్లో ఏ సమస్యలు రాకుండా ఉంటాయా? నిజంగా ఎస్ఐపి ఒక మనిషిని ఎదిగేదాకా తీసుకువెళ్తుందా? చాలామంది చాలా లెక్కలు పెడతారు, చెప్తూ ఉంటారు 15,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు 15% రిటర్న్ తోటి 15 నెలల్లో ₹1 కోటి సంపాదించడం అని. ₹1 కోటి అనే ఫిగర్ వినగానే అబ్బో ₹1 కోటి అనుకుంటాం మనం. ఈ రోజు అబ్బో ₹1 కోటి, 15 నెలల తర్వాత ₹1 విలువ ఉండదు. ఉమ్, నీకు ఈ రోజు అబ్బో ₹1 అని టార్గెట్ ఉంటే నీ టార్గెట్ ఆ టైంకి 2.5 కోట్లు అయి ఉండాలి. ఇప్పుడు మీరు పెట్టే 15,000 నిజంగా సరిపోతాయా? సో ఏదైతే ఒక భ్రమ ఉందో ఎస్ఐపి పెడితే నా ప్రాబ్లమ్స్ నాకు రావని, అది తప్పు. ఉమ్, మన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే ఆ ప్రాబ్లం వచ్చే టైంకి అది ఎంత ఖర్చు అవుతుందో దాన్ని ఎస్టిమేట్ చేసి దానికి తగ్గట్టుగా పెడితే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎస్ఐపి చూద్దాంలే ముందైతే ఒక 5,000 2,000 చేద్దాం, కెపాసిటీ ఉంటుంది మనకు చేయడానికి, కానీ టెస్ట్ చేద్దాంలే దాన్ని, చూద్దాం ఎట్లా పని చేస్తుందో, ఒక 5 ఏళ్ల పాటు అని 2,000 3,000 5,000 వేసుకుంటూ వస్తారు. కొద్దిగా వేస్తారు. ఈవెన్ దో దే కెన్ డూ, అంటే మనం ఇంకా ఎక్కువ చేయగలిగి కూడా చెయ్యము, దాన్ని టెస్ట్ చేద్దాము అని చెప్పేసి. మనం ఎస్ఐపిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ మార్కెట్లో టెస్టెడ్. మన పని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళటం మాత్రమే. ఇక్కడ డిలే చేస్తారు కొంతమంది. ఇంతకుముందు చెప్తున్నాను, మనకు వయసు లిమిటెడ్. మీకు ఒక బాధ్యత నెరవేర్చుకోవడానికి 15 ఏళ్ళ టైం ఉంది. మీరు 5 ఏళ్ళు టెస్ట్ చేశారు, మీకు ఇంకా 10 ఏళ్ళే మిగిలింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి ప్రధానమైన సూత్రం ఏంటి అని అంటే, మీరు పెట్టే పెట్టుబడి కంటే కూడా దానికి మీరు ఇచ్చే టైము. మీరు ఇక్కడ టైంని వేస్ట్ చేశారు. డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్లో టైం అనేది వేస్ట్ కాకూడదు. సో ఎర్లీ ఏజెస్లో నుంచి దానికి తగ్గ అమౌంట్ని ఐడెంటిఫై చేసి పెడితే ఎస్ఐపి ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. కానీ ఎస్ఐపి చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదంటే మాత్రం అబద్ధం. ఎంత చేయాలో కూడా తెలియాలి కదా. మనకి ఇది ఒక బాధ్యత ఉంది, ఈ బాధ్యతకి ఎంత చేయాలి, అసలు ఈ బాధ్యత యొక్క ఖరీదు ఎంత అవుతుంది ఆ రోజుకి. ఈరోజు నాకు నెలకు ₹1,00,000 ఖర్చు అవుతున్నాయి అని అంటే ఐ లాస్ట్కి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మేడం, మీరు ఎక్స్పీరియన్స్డ్, మీరు ఏజ్ పెద్ద, మీరు నాకు చెప్పండి, 10 ఏళ్ల క్రితం మీ ఖర్చు, ఒక రఫ్ అంచనా, ఎగ్జాక్ట్ అమౌంట్ కాదు, 10 ఏళ్ల క్రితం మీ ఖర్చు ఎంత ఉండేది? ఆబ్వియస్గా ఇంక్రీజ్ అయిపోయాయి కదా ఈ 10 ఎన్ని టైమ్స్ ఏం చెప్పండి నాకు? ఇంటూ 2 times, అది ఇంటూ 3 times అయిందా? అయింది కదా. ఇంటూ 3 అయింది కదా. అంటే 10 ఏళ్ల క్రితం 10,000 ఉన్నాడికి 30,000, 10 ఏళ్ల క్రితం 1,00,000 ఉన్నాడికి 2,00,000 3,00,000 అయింది. ట్రూ. మరి మీరు రిటైర్ అయ్యే టైంకి ఇమాజిన్ చేసుకోండి, ఇంకొక 10 ఏళ్ళలో రిటైర్ అవుతామని అనుకుంటే ఇప్పుడు ఖర్చు 2,00,000 అంటే 10 ఏళ్లలో మన ఖర్చు ఎంత ఉండాలి? థియరాటికల్లీ 5 lakhs యావరేజ్, 5 to 6 lakhs ఉండాలి. ఎస్టిమేషన్, దీన్ని ఏమంటానంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఎస్టిమేషన్. నాకు ఆ టైం కానీ డబ్బులు కావాలి అని అంటే నేను ఎంత కార్పస్ని క్రియేట్ చేయాలి, దానికి ఎంత ఎస్ఐపి చేయాలి. ఎస్ఐపి కెన్ సాల్వ్ ప్రాబ్లమ్. ఎస్, వాలటాలిటీ ఉంటుంది. సో వాలటాలిటీ ఉంటుంది కదా అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇప్పుడు గోల్డ్లో వాలటాలిటీ ఉండదా? ఆబ్వియస్గా ఉంటుంది. ఉంది కదా మేడం. మీ అనుభవంలో గోల్డ్ ప్రైస్ పెరగకుండా ఉన్న సందర్భాలు? నో, నెవర్. లేదు అసలే. అంటే పెరగలేదంటున్నారా? నో, అంటే పెరగకుండా ఉన్న సందర్భాలు లేవు, ప్రతిసారి పెరుగుతూ ఉంటుంది. అంతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు 2020 కంటే ముందు ఎన్ని సంవత్సరాలు అదే 30,000 ప్రైజ్లో ఉంది? 4-5 సంవత్సరాలు ఉంది. ద పాయింట్ హియర్ ఈస్ స్టాగ్నెంటేషన్ అన్ని ఎసెట్ క్లాసెస్లో ఉంటాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యామ్, ఇప్పుడు ఎగ్జాంపుల్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అసలు ధరలు ఉన్నాయా? కొన్న ప్రైస్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. దాని మీనింగ్ ఏంటి? ధర పడ్డది అని, డిమాండ్ లేదు అని. మరి వాలటాలిటీ లేదా? ప్రతి మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్, గోల్డ్ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్ న్యూస్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇస్ ఎ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్, ఆ లోకల్ న్యూస్ని బట్టి రియాక్ట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్, న్యూస్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతాయి. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, బట్ మనం చూస్ చేసుకోవాలి వాట్ ఈస్ సూటబుల్ ఫర్ అస్. ఐ డోంట్ సే ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఆల్సో వన్ అసెట్ క్లాస్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఫిట్స్ ఫర్ యూ ఆర్ నాట్. అది చూసుకొని పెట్టుబడులు పెట్టాలి. ఇట్ ఈజ్ ఎ సొల్యూషన్. దట్ డజంట్ మీన్ మీరు ఎంత చేసినా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అని. రైట్ అమౌంట్ని కూడా పెట్టాలి. 10 రొట్టెలు కావాలంటే దాని తగ్గ పిండి కలపాలి. ఇంత పిండి కలిపి 10 రొట్టెలు కావాలి అని అంటే సరిపోదు. అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్ట్గా పెట్టాలి. దెన్ ఎస్ఐపి విల్ సాల్వ్ ప్రాబ్లమ్.
సో, ఇన్వెస్ట్‌మెంట్‌లు ప్రాపర్‌గా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా సోషల్ మీడియాలో రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఎవ్రీవన్ ఈస్ బికమింగ్ ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అవుతున్నారు. ఇలా చేయండి ఇది అవుతుంది. లేకపోతే యాడ్స్ చూస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈజీగా క్యారీడ్ అవే అయిపోతున్నామా? మీరు కరెక్ట్ క్వెషన్ తీసుకున్నారు మేడం. ఇప్పుడు ఇక్కడ బేసిక్ ఒక మాట చెప్తా. ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నారు అండ్ సో కాల్డ్ రీల్స్ ఎట్ XYZ. ఇక్కడ ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్, అడ్వైజ్ ఇది ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మై క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్. వాట్ ఎవర్ దే ఆర్ షేరింగ్, వాళ్ళు ఎవరి జీవితంలో చూసి ఒక లెసన్ని నేర్చుకొని చెప్తున్నారా, లేకపోతే ఏదో ఒక ఛానల్ ఇంకోటి చెప్తే దాని పదాలు మార్చి ఇక్కడ చెప్తున్నారా? ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఐదర్ మీకు ఒక దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ చేసి ఉంటే మేబీ రకరకాల కేస్ స్టడీస్ ఉంటే కేస్ స్టడీస్ నుంచి యూ లెర్న్ సంథింగ్. దట్ ఈస్ హౌ యువర్ గ్రోన్, అంతే కదా. అట్లనే కదా నాలెడ్జ్ వచ్చేది. ఆ కేస్ స్టడీస్ నుంచి అయినా నేర్చుకుని ఉండాలి. లేకపోతే ప్రాక్టికల్గా ప్రాక్టీసింగ్లో ఉండాలి. ఏదో ఒకటి జరగాలి. ఏదో ఒకటి జరిగినప్పుడు అప్పుడు మీరు మాట్లాడే మాట బాధ్యతతో మాట్లాడతారు. అది లేకుండా జస్ట్ నాకు వ్యూవర్షిప్ కావాలి, వ్యూవర్షిప్ ఈజ్ మై బిజినెస్ అని అనుకున్నప్పుడు, వ్యూవర్షిప్పే మీ బిజినెస్ అయినప్పుడు మీరు మాట్లాడే మాట జనాల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది, కానీ బాధ్యత ఎందుకు ఉంటుంది? బాధ్యత ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. దిస్ ఈజ్ ఫైనాన్స్. ఒక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే ఒక మనిషి జీవితాలనే నాశనం అవుతాయి. లెట్ మీ టెల్ యూ, అయినాయి కూడా. ట్రేడింగ్ 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 రోడ్లను పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరితో ఏం మాట్లాడాలో నీకు తెలియదు, నువ్వు ర్యాండమ్గా చెప్పేసావు ట్రేడింగ్ అట్లా చేస్తే డబ్బులు వస్తాయి, ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి. మరి ఏంటి వాళ్ళ జీవితాల పరిస్థితులు? మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడితే అన్ని కోట్ల రూపాయలు వచ్చి, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చి 25% రిటర్న్, 30% రిటర్న్. అరే అసలు నీకు మ్యూచువల్ ఫండ్ సూట్ అవుద్దా లేదో నువ్వు ఎప్పుడైనా ఎవాల్యుయేట్ చేసి చూసుకున్నావా? ఇప్పుడు రిటర్న్స్ వస్తాయనే కదా అందరు దాని వెనకాల పడుతున్నారు, అంతేగాని ప్రోడక్ట్ని అర్థం చేసుకున్నారని పడుతున్నారా? ఇప్పుడు పోనీ నిజంగా చెప్పేవాడు ముందు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్, దీంట్లో ఇట్లాంటి రిస్కులు ఉంటాయి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం ఇట్లా డైసెక్ట్ చేయాలి, మన జీవితంలో ఎన్ని రకాల అవసరాలు ఉంటాయి ఎడ్యుకేట్ చేయాలి. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క రకమైన ప్రోడక్ట్ మనకు పనికొస్తూ ఉంటుంది. నాట్ జస్ట్ ద మ్యూచువల్ ఫండ్, సమ్టైమ్స్ రెంటల్ ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్, సమ్టైమ్స్ గోల్డ్, సమ్టైమ్స్ FDs, సమ్టైమ్స్ మ్యూచువల్ ఫండ్స్. మనిషి జీవితం అనేది తాళీలాగా ఉండాలి. తాళీలాగా ఉంటేనే అన్ని విటమిన్స్ మన బాడీలోకి వస్తాయి. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి డిజైన్. ఏదో వాడికి తెలిసిన ఒక ఫార్ములా యూట్యూబ్లో ఇంకోటి చెప్పిందని తీసుకొచ్చి ఇక్కడ యాస్టీస్గా ప్రజెంట్ చేయడం వల్ల చాలామంది ఏంటి, ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మార్కెట్లో ఎక్కువగా లేరు కాబట్టి, సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ యాక్ట్ కింద గట్టిగా ఒక 1000 మంది కూడా లేదు భారతదేశం మొత్తంలో. ఓకే. ఆ 1000 మంది 140 కోట్ల మంది భారతీయులు ఏం సర్వ్ చేయగలుగుతారు? దే కాంట్ సర్వ్. సో ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు, ఎవరు లేరు కాబట్టి చెప్పేవాళ్ళు. అట్లీస్ట్ ఆ ప్రాక్టీస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా. మేబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కాకపోవచ్చు, కానీ ఇట్ కుడ్ బి MFDs కావచ్చు. డైరెక్ట్గా ఫైనాన్స్తో డీల్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. వెన్ వీఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు చాలా చిన్న, చాలామంది అడుగుతారు నీ వయసే 34 ఏళ్ళు, నువ్వు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు ఇవన్నీ అని. ఇవన్నీ నా అనుభవాలు కాదు. నా దగ్గరకు వచ్చినప్పుడు నా క్లయింట్స్ నాకు వాళ్ళ చేసిన తప్పుల ద్వారా నాకు చెప్పిన లెసన్స్, కేస్ స్టడీస్. 34 ఏళ్ళకి నాకేం అనుభవాలు వస్తాయి? ఐల్ గెట్ నథింగ్ అబ్సల్యూట్లీ. ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అంటాం. అవుట్ ఆఫ్ దట్ వీ కెన్ స్పీక్. ఏంటి ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇది? సో దట్ వీ కెన్ షేర్ ద నాలెడ్జ్ ఆన్ వాట్ యూజువల్లీ పీపుల్ మేక్ మిస్టేక్ అన్న దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని పబ్లిక్కి ఇవ్వాలి. అంటే ప్రాక్టికల్ కండిషన్స్. జస్ట్ ఏదో యూట్యూబ్లో ఎవరో చెప్పేశారు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడితే ఐఎమ్ సర్ప్రైజ్డ్, కొంతమంది వచ్చి నాకు ₹2 వడ్డీ వస్తుందా అంటారు. ఏంటి ₹2 వడ్డీ ఇచ్చేది? వడ్డీ వ్యాపారమా? వచ్చిందంట కదా మొన్నటిదాకా అంటారు. మరి చెప్పు ఉండాలి కదా అవతల వాళ్ళు. అరే అది ₹2 అంటే 24% రిటర్న్ అనేది అట్లా రాదు, సంథింగ్ మెరాకిల్ హ్యాపెన్, యూజువల్గా జరగదు ఇంత, మనం 12% ఎంత ఎక్స్పెక్ట్ చేయాలంతే. వాడు అది చెప్పడు. ఇప్పుడు జనాలకు కూడా ఏం కావాలంటే ఓవర్ హైప్ చేయాలి, ఇందులో డబ్బులు పెడితే అంత రిటర్న్ వస్తాయి, ఇంత పెట్టగానే ఎంత పెరిగిపోయినాయి అనగానే వెంటనే క్లిక్ కొడతారు. అది నిజం కాదురా అంటే క్లిక్ కొట్టరు. జనాలకు కావాల్సింది ఏంటి అంటే డ్రీమ్స్లో బతికించేవాడు. నిజాలు చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చరు. అక్కడ అవగాహన లేనిది ఎవరికి, ప్రజలకా లేకుంటే ఎవరైతే చెప్పేవాడికి ఇలాంటి అడ్వైజులు చెప్తున్నారో వాళ్ళ? ఇప్పుడు ఒక మాట చెప్తానండి, చెప్పేవాడికి అవగాహన లేదు, ఓకే, ఇది నీ జీవితం, నీ బుద్ధి ఏమైంది? ఎలా తెలుస్తుంది? అప్పుడు అక్కడ ఎవరో ఒక ఎక్స్‌పర్ట్ లాగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పేదే ఒక ఎగ్జాంపుల్స్, లెక్కలు ఇవన్నీ చెప్తున్నారు. మార్కెట్ గురించి ఒక షేర్ మార్కెట్ టర్మినాలజీ అంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను మేడం. మీకు ఫీవర్ వచ్చింది, నాకు ఫీవర్ వచ్చింది. మీరు పారాసిటమాల్ 2 రోజులు వాడారు, తగ్గిపోయింది. నాకు 4 రోజులు ఏం తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళాను, సెలైన్ పెట్టారు. ఇప్పుడు నాకు వచ్చింది, మీకు వచ్చింది సేమ్ ఫీవర్, కానీ బాడీ మన ఇద్దరిది డిఫరెంట్గా రియాక్ట్ అయింది.
ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్ కదా, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ డిఫరెంట్, ప్రతి జీవితం డిఫరెంట్. యా. ఒక చిన్న ఎక్సెల్ షీటు 140 కోట్ల మంది భారతీయులకు సేమ్ అవుతుందా? అది అసలు మనకు సెట్ అవుతుందో తెలియాలి కదండి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అడుగుతాను. ఒక మనిషి ఒక పని చేసి సక్సెస్ఫుల్ అయ్యాడు, చాలామంది దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంతమంది సక్సెస్ అవుతారు? అసలు అవ్వరు. ఇక్కడ బేసిక్గా ఒకళ్ళు అది చేసి సక్సెస్ అయ్యారని ఎవరైనా మనకి యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు అని అంటే, వాడు ఆ పని చేసే టైంకి వాడికి ఉన్న పరిస్థితులు వేరు, వాడు కలిసిన మనుషులు వేరు, వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు, వాడికి అవన్నీ కలిసి వచ్చాయి, వర్కౌట్ అయింది. మీకు కూడా అవన్నీ కలిసి వస్తాయా? ఒక్కటి కూడా మళ్ళీ రీక్రియేట్ కాదు మన లైఫ్లో. మరి మీకెందుకు ఆ రిజల్ట్ వస్తుంది? రాదు. మనం అనుకుంటాం జస్ట్ అట్లా పెట్టుబడి పెడితే మనకు వచ్చేస్తుంది రిటర్న్ అని. నువ్వు పెట్టుబడి పెట్టి ఆ రిటర్న్ వచ్చేదాకా డబ్బును అక్కడ ఉంచే పరిస్థితులు నీ జీవితం నీకు ఇవ్వదు. నీకు ఈ లోపల అవసరాలు క్రియేట్ చేస్తుంది, ఆ డబ్బులను అక్కడ ఉండనీయకుండా చేస్తుంది. 25 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడితే కోట్లు వస్తాయని చెప్పి చాలామంది అంటారు కదా మేడం. 25 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు కదిలించకుండా ఉండే పరిస్థితులు మీ జీవితం మీకు ఇస్తుందా అసలు? అది ప్రశ్న. ఇవ్వదు. బికాజ్ లైఫ్లో అవసరాలు ఉంటాయి కదా. వాట్ ఎవర్ ద మనీ దట్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఈస్ ఫర్ అవర్ నీడ్స్, మన అవసరాల కోసం. ఎవ్రీ రూపీ దట్ వీఆర్ ఎర్నింగ్ టుడే అండ్ సేవింగ్ ఫర్ టుమారో ఒక అవసరం కోసం. అది మీరు 25 ఏళ్ళు ఉండరు, 25 ఏళ్ళు ఉంటే రిటర్న్ వస్తుంది. ఈ లోపల మార్కెట్ ఎలా ఉంటుంది మీకు తెలుసా? కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు. మీ అవసరం వచ్చే టైంకి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మరి మన అవసరానికి తగ్గట్టుగా చూసుకోవాలి కదా. అందుకే మాకు చెప్తూ ఉంటుంది సెబీ, ఒక ఫండ్స్ని రికమెండ్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్టర్ ఒక నీడ్ ఏంటో చూడండి, సూటబిలిటీ ఏంటో చెక్ చేయండి. ఆయనకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నాయి, ఆయనకి నియర్ బై టర్మ్ అవసరం ఉంది అని అంటే సెబీ సేస్ డోంట్ ప్రిఫర్ ఈక్విటీ, లెట్ హిమ్ పుట్ ఇన్ ద డెట్ ఫండ్. సెక్యూరిటీ ఉంటుంది, వాలటిలిటీ ఉండదు. దానికి సంవత్సరంలో డబ్బులు కావాలి. ఈక్విటీ ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళ అవసరాలు దెబ్బతింటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఏదో ర్యాండమ్గా వీడియోలో చెప్తే నేను వీడియో చేసేవాడిని తప్పని, దట్ ఈస్ హిస్ బిజినెస్. నీ బుద్ధి ఏమైంది? నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎంకరేజ్మెంట్ కంటే కూడా ఒక హార్డ్ హిట్టింగ్ రియాలిటీ అంటారు. ఇది 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 ఇలా ఉంది, ఇలా అయితే నెగటివ్స్ ఎక్కువ ఉంటాయి, ఇలా అయితే పాజిటివ్స్ ఉంటాయి అనేది. సో మెల్లిగా ఎంకరేజ్ చేసేటువంటి సమయం ఏంటంటే వాళ్ళకి కొంచెం అప్రియమైనటువంటి సత్యమో అబద్ధాలో ఏదో ఒకటి చెప్పి పర్లేదు వాళ్ళకు కూడా కొంచెం షేర్ మార్కెట్ని అలవాటు చేద్దాము, ఎంకరేజ్ చేద్దాము అనే దాంట్లో మీరు చెప్పేది కన్ఫ్యూజన్లో వచ్చేస్తుంది. నేను దేన్ని వినాలి, మీరు చెప్పేది వినాలా? అక్కడ చాలా ఫ్యాసినేటింగ్గా అట్రాక్టివ్గా చెప్తున్నావు అని కనిపిస్తున్నాయి. వాట్ షుడ్ ఐ డూ నౌ? నేను వెళ్ళాలా వద్దా, ఏం చేయను? మేడం ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే మాట వింటాడు, లేదా ఎమ్మెల్యేకి భయపడతాడు. ఒక ఎమ్మెల్యే మినిస్టర్కి భయపడతాడు, మినిస్టర్ సీఎంకి భయపడతాడు, సీఎం పీఎంకి భయపడతాడు. ఆ పీఎం కూడా భయపడేది స్టాక్ మార్కెట్కి. దాన్ని కాపాడటానికి అందరూ పనిచేస్తారు. అంతటి స్టాక్ మార్కెట్లోకి అంత ఈజీగా రాగలుగుతామని అనుకుంటున్నారు? అది సాధ్యమా? నేను రావడం కుదరదు అనట్లేదు. దానికి ఎన్నో లెర్నింగ్స్ అవసరం, ఎంతో అనుభవం అవసరం. నేను ఒక ట్రేడర్నే మేడం. నేను ఆ ట్రేడింగ్ నేర్చుకునే క్రమంలో ఎన్నో కోల్పోతూనే వచ్చాను. అందరం అనుకుంటాము చదివితే వచ్చేస్తుంది కదా అని. నిజంగా చెప్పండి, చదివితే కనీసం ఉద్యోగం చేయగలుగుతాం మనం? చదివితే ఉద్యోగం కూడా చేయలేం. దాంట్లో మెంటల్లీ, ఎమోషనల్లీ, లాజికల్లీ మన ఓన్ ఫ్రేమింగ్ మనం చేసుకున్న తర్వాత మన ఐడియా సక్సెస్ అయితే మనం అందులో ఉంటాం, లేకపోతే బయటికి పోతాం. కానీ ఇందులో ఉండే ఒక సాడ్ రియాలిటీ అంటే మేడం, మనం ఇప్పుడు ఒక జాబ్, ఏదో కెరియరో జాబో లేదా ఇన్వెస్ట్మెంటో అనుకుని ఇట్ విల్ గివ్ అస్ సమ్ టైం డ్యామేజ్ జరగడానికి. స్టాక్ మార్కెట్ మనకు టైం ఇవ్వదు మేడం, నిమిషంలో డ్యామేజ్ చేసి పడేస్తుంది. అది అసలు టైం ఇవ్వదు ఇంకా. సో మనం అందులోకి డైరెక్ట్గా వచ్చే ముందు ఆలోచించుకొని రావాలి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫైన్, దేర్ ఆర్ ప్రొఫెషనల్ టీమ్ టు మేనేజ్. ఒక వ్యవస్థ ఉంది మ్యూచువల్ ఫండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చి హౌ రాకేష్ జుంజున్వాలా సంపాదించారు అని అంటే, ఎంతమంది రాకేష్ జుంజున్వాలా ఉన్నారు ఈ భారతదేశంలో? ఎందుకు ఆయన ఒక్కడే ఉన్నాడు? ఎందుకు మిగతా వాళ్ళు కాలేకపోయారు? ఎందుకు వారెన్ బఫెట్ లాగా 1,00,000 మంది తయారు కాలేకపోయారు? సేమ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆయన లైఫ్లో ఆయన క్రియేట్ అయిన సీన్స్, సినారియోస్ వేరు, పాత్రలు, సన్నివేశాలు వేరు, ఆయన అనుభవాలు వేరు, ఆయనకుండే ఇన్ఫర్మేషన్స్ వేరు. అయినప్పుడు పనిచేసాయి. మీకు కూడా సేమ్ క్రియేట్ అవుతుందేమో, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్. అవుతుందేమో, కానీ అవుతుంది అంటానికి ప్రాబబిలిటీ ఎంత? 0.1 అంతే. 0.1% ప్రాబబిలిటీ. ఓకే, దెన్ యూ డిసైడ్ యూ వాంట్ టు టేక్ దట్ రిస్క్ ఆర్ నాట్. జనాలకి కొన్ని విషయాలు వస్తాయి, 2 విషయాలు బాగా వస్తాయి. విషయం నెంబర్ 1,
మాయా ప్రపంచంలో ఉంచేలాగా కొన్ని మాటలు చెప్తే నచ్చుతాయి, చాలా అట్రాక్టివ్గా బాగా ఉంటుంది. అట్రాక్టివ్గా ఉంటాయి. రెండో విషయం నచ్చుతాయి, అవతలను ట్రోలింగ్ చేస్తూ ఉంటే వాడికి లోపల రాక్షసుడు సంతోషపడుతూ ఉంటాడు. అంతే కదా, ఐదో ట్రోల్ చేయాలి, ఏదో ఒకటి బూతులు తిడుతూ వాళ్ళని ట్రోల్ చేస్తూ ఒక లోపల ప్రతి మనిషిలో రాక్షసుడు ఉంటాడు. మనం బయటకు అయ్యో పాపం అంటాం, అయ్యో పాపం కూడా రాక్షసత్వమే. మనం వాడు మంచిగా ఉన్నప్పుడు కంటే వాడు అయ్యో పాపం అంటానికి ఎక్కువ ఇష్టపడతాం. ఇంత సేమ్ వే ట్రోల్ చేస్తానో లేకపోతే ఫుల్ డ్రామా క్రియేట్ చేస్తారో ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక ఊహా ప్రపంచంలో పెట్టాలి, అన్ని డబ్బులు వస్తాయి, యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దట్ అని అంటే. కానీ జీవితం అట్లుంటుందా? సో ఈ టైంలోనే మనం బోల్డ్ అంతా ఎంకరేజ్ చేయాలనుకుంటాం. అది అందన్నట్టుగా నాకు అవగాహన వచ్చిందా? ఇంకా రాలేదు. ఇంకా ఐ నీడ్ టు లెర్న్ మోర్ అనేది. అసలు ఎవరి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఎవరు ఏం చెప్తారో, నేను ఇన్వెస్ట్ చేయాలా వద్దా, స్టాక్ మార్కెట్లు ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఇవన్నీ తెలియనప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ వచ్చిందా, అవేర్‌నెస్ వచ్చిందా అంటే మీరేం చెప్తారు? ఇది సూపర్ క్వశ్చన్ అండి, ఎవరు అడగలేదు. ఇప్పుడున్న నాలెడ్జ్ ఏదైతే మార్కెట్లో సర్క్యులేట్ అవుతుందో, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఏ న్యూక్లియర్ వెపన్. అవునా? యా, ఓహ్! చాలా ప్రమాదకరం. నో నాలెడ్జ్ సేఫ్, ఏ ప్రాబ్లం లేదు. ఫుల్ నాలెడ్జ్ సేఫ్, ఏ ప్రాబ్లం లేదు. మధ్యలో అటు ఇటుగా ఉన్నా. దట్ వాజ్ ద యాక్చువల్ ప్రాబ్లం. అటు ఇటుగా ఉండి మనకు తెలియకుండానే అన్నీ తెలుసు అనుకొని అన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అసలు తప్పులు ఎప్పుడు జరుగుతాయనంటే ఏమీ తెలకపోతే జరగదు, అన్నీ తెలిసినా జరగదు. ఎప్పుడైతే ఈ మధ్యలో ఫేజ్లో ఉంటామో అన్ని తప్పులు అప్పుడే జరుగుతూ ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్ విషయంలో ఆర్బీఐ చాలా భయపడింది, ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అవుతుందేమో ఈ రీటైలర్స్ చేసే పనుల వల్ల అని. వీళ్ళందరూ మీరు అన్నారు చూసారా, వీళ్ళందరూ చెప్పి ఫ్యాషనేటింగ్గా స్టాక్ మార్కెట్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు అని. ఆర్బీఐ ఒక క్షణంలో భయపడ్డది. జనాలు ఇందులోకి వచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఒక్క క్షణంలో ఆవిరైపోతాయి. అయిపోతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి, డబ్బులన్నీ పోతున్నాయి. జనాలు ప్రజల దగ్గర, మధ్యతరగతి వాడి దగ్గర ఇట్లా డబ్బులన్నీ పోతూ ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతుంది అని భయపడిపోయారు. ప్రభుత్వమే భయపడిపోయింది. ఇప్పుడు చెప్పండి, అసలు రెండో ప్రశ్న అడుగుతాను, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్న స్టాక్ మార్కెట్లోకి? మీ పని పెట్టుబడి పెట్టడం, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు కదా. ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఏ ప్రోడక్ట్. ఇప్పుడు మీ పని జర్నలిజం మేడం, నేను చేయగలుగుతానా? నేను చేస్తాను ఆ పని, నా వల్ల అవుతుందా? మీరు చేసేది కూడా నేను చెప్పలేను, చేయలేను, నా వల్ల. అర్థమవుతుంది కదా, ఎవరి పని వాళ్ళదే అండి. మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, దేర్ ఆర్ పీపుల్, ఫండ్ మేనేజర్స్, వాళ్ళందరూ ఉంటారు, ప్రొఫెషనల్ టీం ఉంటుంది, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తాయి, నిజమే. రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తే రియల్ ఎస్టేట్లో భూమి కొనుక్కోవాలి, వెళ్ళి రియల్ ఎస్టేట్లో ట్రేడింగ్ చేయకూడదు. ట్రేడింగ్ చేస్తే నష్టపోతుంది, ఇట్ విల్ బికమ్ బిజినెస్ కదా, దెర్ ఇస్ అ ప్రాబిలిటీ ఆఫ్ లూజింగ్ మనీ. సో మన పని ఇన్వెస్టింగ్ అయితే, ప్రతి దాంట్లో ఇన్వెస్టింగ్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది. గోల్డ్లో ఇన్వెస్టింగ్ ఉంటుంది, అదే గోల్డ్ మనకు అమ్మేవాడు చేసేది ట్రేడింగే కదా, బయింగ్ అండ్ సెల్లింగ్. ల్యాండ్లో ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఉంటుంది. మన పని ఇన్వెస్టింగ్ అయితే ఇన్వెస్టింగే చేయాలి. ఐ విల్ ఆస్క్ ఎ సింపుల్ క్వశ్చన్ టు ఎవ్రీవన్, ఒక ఫండ్ మేనేజర్ కంటే మనం తెలియగలమా? మనం ఎందుకు కొనాలి స్టాక్స్? అసలు ఫండ్ మేనేజర్ తెలియదు ఏం కొనాలి, ఏదమ్మాలో. మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి తెలుసు కదా, దే ఆర్ వెల్ క్వాలిఫైడ్, దే విల్ హ్యావ్ రీసెర్చ్ టీమ్, దే విల్ బై రీసెర్చ్ పేపర్స్, దే విల్ డూ లాట్స్ ఆఫ్ ఎనాలిసిస్. మనం వాళ్ళకంటే తెలియగలమా? నేనైతే కాదనుకుంటా. నేను స్టాక్ మార్కెట్లో ట్రేడర్నే, కానీ నేను స్టాక్స్ కొనను ఇన్వెస్టింగ్ కోసం. నేను నా ఇన్వెస్ట్మెంట్స్ నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడానికే ఇష్టపడతాను, బికాస్ ఆఫ్ ద టైం. అంటే ఇక్కడ కొన్నిసార్లు లెట్స్ సే యు ఆర్ ఇంటూ జర్నలిజం, ఈ జర్నలిజంలో కూడా మళ్ళీ డైసెక్ట్ చేస్తే ఫైనాన్స్ రిలేటెడ్ జర్నలిజం ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, డిఫరెంట్ రైట్. మన పరిమితి మనం పెట్టుకుంటాం కదా, నేను ఇంతవరకే చేస్తాను అని. కొన్నిసార్లు మనకు ఆ పనులు తెలిసినా మన పరిమితి పెట్టుకొని నేను ఇంతవరకే ఉంటానని మనం నిర్ణయించుకోవాలి. నాకు ఆ పని తెలిసినా నా పరిమితి ఇదని నేను నిర్ణయించుకున్నాను. ఇది పని తెలిసాక. యాక్చువల్గా మన పరిమితులు ఎప్పుడు పెట్టుకుంటాం? పని తెలిస్తే పెట్టుకుంటాం. పని తెలియనోడు ఏం చేస్తాడు? అందుకే నష్టపోతున్నారు. అన్నీ మనకు తెలుసు అని అనుకుంటాం, అసలు పని తెలియకపోతే. పని తెలిస్తే తెలుస్తుంది మన పరిమితి ఇంతే అని. సో మీ దగ్గరకు వస్తారండి, నేను దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే దీంట్లో నేను ఒక స్టాక్స్లో ఇవి కొనుక్కోవాలనుకున్నాను, ఇక్కడ ట్రేడింగ్ ఇవన్నీ అనుకున్నప్పుడు మీరు చెప్పేదాన్ని చూస్తే అది వాళ్ళు భయపడుతుంటారా, లేకపోతే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందా, వద్దు బాబు ఇంక నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఏం చేస్తారు అసలు? మేడం, నేను ఎవరికైనా ఫస్ట్ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇన్ ద సేమ్ టర్మినాలజీ. డెసిషన్ ఏం తీసుకుంటారో వాళ్ళ చాయిస్. నేను ఒకటే మాట, ఇదే ప్రశ్న వాళ్ళని అడుగుతాను, సార్ మీకు ఫండ్ మేనేజర్ అంత నాలెడ్జ్ ఉందా? నాకైతే లేదని అనుకుంటున్నాను సార్, మీ అభిప్రాయం ఏంటి అని. డెఫినెట్గా ఉండదు కదా సార్.
మరి మీరు నిర్ణయం తీసుకొని మీకు స్టాక్ పోర్ట్ఫోలియో ఉంచుకోవాలో ఉంచుకోకూడదు. ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంట్, మన పని అది కాదు కదా. మరి దేర్ ఆర్ ప్రొఫెషనల్ పీపుల్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మీకు ఈక్విటీలోనే పెట్టుబడులు పెట్టాలి అని అంటే ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో రైట్ డెసిషన్ ఆటోమేటిక్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరికీ క్లారిటీ లేదు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, వీఆర్ థింకింగ్ దట్ వీ నో, అంతే. మనం ఆ మబ్బుని కొద్దిగా జరిపితే చాలు, దే విల్ సీ ద క్లియర్ పిక్చర్. ఆ క్లియర్ పిక్చర్ చూపించాలి. ఓకే, వీ హ్యావ్ టు మేక్ దమ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడే కదా అందరూ వచ్చింది, రోజీగా కనపడుతుంది అంతా. కొత్తగా వింత పాత కొరత ఉంటుంది కదా. కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరి నోట్లకి స్టాక్ మార్కెట్ అనే పదం అద్భుతంగా కనపడుతుంది. 4 దెబ్బలు తగిలితే మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళే చెప్తారు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, ఇదంతా మనకు కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఆర్ జాబ్ ఈజ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఎడ్యుకేట్ చేసుకున్న తర్వాత ఇఫ్ దే వాంట్ ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ త్రూ అస్, దెన్ దే విల్ గో త్రూ ద ఛానల్, అంతే. సో ఇక్కడ స్టాక్స్లో పెట్టాలి, ట్రేడింగ్ చేయాలి. ట్రేడింగ్ అయితే ఆమె ట్రేడర్, నేను ట్రేడింగ్ క్లాసెస్ ఇవ్వచ్చు. నేను ట్రేడింగ్ క్లాసెస్ ఇవ్వను, బికాస్ ఐ నో ట్రేడింగ్ ఒకళ్ళు నేర్పుతూ వచ్చేది కాదు. మార్కెటే వాడికి ఒక క్లాస్ రూమ్గా మారి ప్రతిరోజు వాడు తినే దెబ్బలు చాప్టర్లుగా మారుతూ వాడు ట్రేడింగ్ నేర్చుకోవాల్సిందే. ఒకళ్ళు నేర్పిస్తే ట్రేడింగ్ రాదు. నేను ఏది ఎవరికి ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్ ఇది కానీ నేను ఇట్లా చేయండి అట్లా చేయండి నేను ట్రైనింగ్ ఇవ్వను. ఐ కెన్ గివ్ ట్రైనింగ్ అండ్ కలెక్ట్ మనీ. కానీ పాయింట్ ఇక్కడ నేను అది చెప్పినంత మాత్రం అది రాదు. ఇప్పుడు మీకు జర్నలిజం ఫిట్ అయింది, యూఆర్ డూయింగ్ ఇట్. మీ షూ సైజ్ అది, నాకు ఇది ఫిట్ అయింది, నేను ఇది చేస్తున్నా, షూ సైజ్ ఇది. మీకు ఇంకోటి నేర్పిస్తే నేర్చుకుంటారా? నేర్చుకున్నట్టు అనుకుంటాం, కానీ మనకు అది రాదు. ఇది కూడా అంతే కదా. దీన్ని ఎందుకు ఒక ప్రొఫెషన్ లాగా చూడట్లేదు నాకు అర్థం కావట్లేదు. అందరూ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్ అన్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్వెస్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేస్తారు, మీరు ల్యాండ్ కొనుక్కోండి. ఇక్కడ కూడా అంతే కదా. స్టాక్ మార్కెట్ బిజినెస్ చేసేవాడు బిజినెస్ చేసుకుంటాడు, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. పరిమితులు. సో మనం ఎప్పుడైనా జనాలకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే దే విల్ పిక్. నేను అందులో ఉండాలా ఉండకూడదా, ఒకరి తరపున మన నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకరి తరపున మన నిర్ణయాలు తీసుకున్నా రేపు వాడికి ఎప్పుడైనా ఒక డౌట్ వస్తే నేను తప్పు చేశాను అనుకుంటున్నాడు. వాడు క్లారిటీ ఉందనుకోండి, వాడు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళే బాధ్యులు అవుతారు. వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వడం వరకే. సో దే విల్ అండర్స్టాండ్ కదా. మేడం, ఎప్పుడైతే మనం ఒక నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటాం, విల్ నాట్ రిగ్రెట్. ఒకళ్ళు చెప్పబట్టి చేస్తాము అన్న కండిషన్ ఉంటుంది చూసారా, అప్పుడు రిగ్రెట్ అవుతాం అనవసరంగా విన్న వాడి మాట అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత రియల్ ఎస్టేట్ మీద, అంటే ఇప్పుడు నేను హౌస్ లోన్ పెట్టేసో లేకుంటే బ్యాంక్లో లోన్ తీసుకొనో నేను ఇల్లు కొనుక్కోవచ్చా అనేది, గోల్డ్ కొనుక్కోవచ్చా అనేది, ఆ తర్వాత పిల్లల కోసం నేను లోన్ తీసుకోవాలా లేకపోతే నా డబ్బులు ఏమైనా పెట్టాలా అనేది, అసలు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే మ్యూచువల్ ఫండ్సా, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ అనేది ఉంటుంది. వాళ్ళకి మీరే సజెస్ట్ చేస్తారు? ఒక్కొక్క ప్రోడక్ట్ మేడం ఒక్కొక్క టైం ఫ్రేమ్కి తగ్గట్టుగా సూటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్లో మనకు డబ్బులు కావాలనుకోండి, ఒక ఉదాహరణ చెప్తా. 1 ఇయర్లో డబ్బులు కావాలి, తీసుకెళ్ళి అమ్మాయి ఫంక్షన్ ఏదో ఉందని డబ్బులు పక్కన పెట్టుకున్నారు అనుకుందాం. 1 ఇయర్ ఖాళీ ఎందుకు, 10 లక్షలు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పడేద్దాం, ఒక 12% రిటర్న్ వస్తుంది కదా, ఇంకో 1,12,000 అంత ప్రాఫిట్ వస్తుంది కదా, మంచిగా అది కూడా కలిపి మా అమ్మాయికి ఇంకా బెటర్గా చేద్దామని దిగుతాం. మార్కెట్ 10% పడింది, 9 లక్షలు అయింది. మరి మీరు పెట్టిన ప్రోడక్ట్ తప్పు కదా. మరి 1 ఇయర్ టైం ఉంది అని అంటే మీరు బాండ్స్లో పెట్టుకోవాలి, అది కరెక్ట్. ఇంకొక సినారియో అనుకుందాం, నాకు రిటైర్ అయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ కావాలి. మంత్లీ ఇన్కమ్ ఒక్క సోర్స్ నుంచి ఉంటే నాకు రిస్క్ ఉంటుంది అని అనుకుంటే ఒక తీరు. అట్లాంటి కేసులో ఏం చేసుకోవచ్చు, మనం రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే రియల్ ఎస్టేట్స్ని ఐడెంటిఫై చేస్తే అక్కడ పెట్టుబడి పెడితే అది మంత్లీ మనకి ఇన్కమ్ ఇస్తుంది, వీ కెన్ సర్వైవ్. ఒకటే దగ్గర పెట్టడం వల్ల కూడా రిస్క్ ఉంటుంది, ఖాళీలు ఉండడం, సమ్టైమ్స్ రిపేర్లు ఎక్స్పైజర్ చాలా జరుగుతుంటాయి కదా. సో డిఫరెంట్ సోర్సెస్, డివిడెంట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఎస్డబ్ల్యూపీ ప్లాన్ యాక్టివేట్ చేసుకునే విధంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవడం, అది కొద్దిగా పెట్టుకోవచ్చు. కొంత ఎఫ్డీలో నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేలా, కొంత సేఫ్టీ కోసం. ప్రతి దానికి ఒక సూటబిలిటీ ఉంటుంది. మనం పిల్లల ఎడ్యుకేషన్ ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నదాన్ని బట్టి ప్రోడక్ట్ పిక్ చేయాలి, రిటైర్మెంట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నదాన్ని బట్టి ప్రోడక్ట్ పిక్ చేసుకోవాలి. అన్ని ప్రోడక్ట్స్ కరెక్టే, దెర్ ఈజ్ నో రాంగ్ ప్రోడక్ట్ హియర్. మనం దాన్ని రాంగ్గా హ్యాండిల్ చేస్తున్నాం, దట్ ఈస్ ద ప్రాబ్లం. దేన్ని ఎప్పుడు పిక్ చేయాలో తెలిస్తే చాలు, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇప్పుడు ఫీవర్ వచ్చింది, మోకాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకుంటే ఫీవర్ తగ్గుద్దా? ఫీవర్ వస్తే దానికి తగ్గ ట్యాబ్లెట్ వేసుకోవాలి, అంతే. రాంగ్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నారు, అన్నీ మనకు తెలుసు అనుకొని మనం రాంగ్గా వెళ్తున్నాం. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి డోలో 650 సెర్చ్ చేసినంత ఈజీగా ఉండదు ఇది ట్రీట్మెంట్, ఫుల్ సైజ్ ట్రీట్మెంట్. యూ హ్యావ్ టు సెట్
యూ హ్యావ్ టు గో టు ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, నా గోల్ ఇది ఉంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చెప్తారు మీ గోల్కి ఈ ప్రోడక్టే సూట్ అవుతుంది అని. దే విల్ టెల్ యూ. లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే హీ విల్ టెల్ యూ. Yeah. బికాజ్ వీఆర్ రన్ బై ద లా. మాకు కొన్ని నియమాలు ఉంటాయి, దాని తగ్గట్టుగానే చెప్పాలి. 1 ఇయర్లో గోల్ ఉన్నట్టు తీసుకొచ్చి ఈక్విటీలో పెడితే మమ్మల్ని బయటికి తరివేస్తారు. వీఆర్ రన్ బై లా. సో అవి చూసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్స్ గూగుల్లో వెతికితే దొరుకుతుంది దొరకవు. అంటున్నారు. ఇది దొరకదు అసలు. గూగుల్, ఏఐలు, చాట్ జీపీటీలు. ఇప్పుడు గూగుల్ వెబ్సైట్స్ అన్నిటిని ఏముంటుందో వాడిని చదవద్దు అంతే. మీ జీవితాన్ని చదవదు కదా, మీ లైఫ్ ప్రాబ్లమ్ని చదవదు కదా. గూగుల్ ఏమిస్తుంది, చరిత్రలో ఆల్రెడీ ఏం జరుగుందో, ఆల్రెడీ ఏది ఇండెక్స్ అయ్యి ఉందో అది చెప్పుద్ది. మీ లైఫ్లో రేపు జరగబోయేది ఒక కొత్త అధ్యాయం, కొత్త చరిత్ర. రేపటికి అది చరిత్రగా మారుతుంది ఒక టైం దాటిన తర్వాత. అది ఇంకా గూగుల్లోకి రాలే. యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. అన్నిటిని మనం జనరలైజ్ చేయలేము, ఒక ర్యాండమ్గా పర్టికులర్గా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో మన కండిషన్ వేరు, మన కండిషన్. నాకు ఇంకొకటి అర్థమైంది మేడం, ప్రతి మనిషి జీవితంలో వచ్చే ప్రాబ్లం సిమిలర్ కానీ సొల్యూషన్ డిఫరెంట్. ట్రూ. ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఇండివిజువల్గా దాన్ని మనం ట్యాకిల్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లమ్స్ ఏముంటాయి కానీ సొల్యూషన్స్ ఒకటి కాదు, అవి మారిపోతాయి. ఎస్ అండి. ఎస్ రేవంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ టాక్ మోర్ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్స్ Sure, అండి. madam. థ్యాంక్ యూ Most సో మచ్.